గురుభ్యో నమః. ఈరోజు నవంబర్ 8 తారీఖు 2020 సంవత్సరం. నారద భక్తి సూత్ర, ద గాస్పిల్ ఆఫ్ గాడ్స్ లవ్, రిటన్ బై స్వామి వెంకటేశానంద. ఇవాళ 8 తారీఖా? సూత్ర నంబర్ 53 లాస్ట్ పార్ట్ ఇస్ గోయింగ్ ఆన్. 53 ప్రకాశతే క్వాపి పాత్రే. ప్రకాశతే క్వాపి పాత్రే అంటే ప్రకాశమానంగా ఎవడో ఒక్కడని, క్వాపి అంటే మాత్రే, ఎవడో ఒక్కడే ఆ విధంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అంటే భక్తి పొంది జ్ఞానాన్ని. దాని లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతున్నాను ఆ సూత్రం. Prakashate is a significant word. Devotion illumines the vessel, that is, the heart in which it is found. The devotee need not wear an external mark or mask to advertise his devotion. అంటే భక్తుడికి స్వయం ప్రకాశమే ఉంటుంది. వేరేగా ఆయన ఏమి ముసుగులు వేసుకోక్కర్లేదు ప్రకాశించడానికి. అంటే నేను భక్తుడిని అని అడ్వర్టైజ్ చేయక్కర్లేదు. సహజంగానే ఆ భక్తి వల్ల ఒక ప్రకాశం వస్తుందండి. We can recognize it. Devotion itself will shine in and through him. భక్తి ఆయన ద్వారా, ఆయనలోని ప్రకాశిస్తూ ఉంటుంది. We can recognize it. మనం దాన్ని గుర్తించగలం. It will express itself through his inspiring and noble words and deeds. ఆయన ప్రభావితమైనటువంటి ఆయన యొక్క మాటలు అంటే పనులతో ఆ భక్తి మనందరికీ అంటే తెలుస్తూ ఉంటుంది. ఆయనలో ఆ భక్తి ఉందని అది మనం ప్రభావితం చేస్తుంది కూడా. ఆయన మాటలు గాని ఆయన పనులు గాని ఇతరుల్ని ప్రభావితం చేసేటట్టుగా ఉంటాయి. This sutra guards us against some charlatans, charlatans. Charlatans అంటే రాసుంది, డిక్షనరీ మీనింగ్ చెక్ చేసి ఉంచాను. Those who falsely proclaim themselves to be ఎవరైతే వాళ్ళు భక్తులను నటిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు చార్లెటన్స్ అంటే నటించేవాళ్ళు. అది ఎప్పుడైతే అసలు భక్తుడు రియల్ గా ఉన్న భక్తుడికి ఎలా ఉంటుంది, స్వప్రకాశంగా ఉంటాడు. ఆయన మాటల్లో ఆయన చేతల్లో ప్రభావితం అవుతూ ఉంటారు అందరూ. ఆ లక్షణాలు గాని ఏమీ లేకుండా ఉంటే ఎంత నటించినా వాళ్ళు భక్తులు అని, అందుకనే అలాంటి వాళ్ళు తెలిసిపోతారు ఇతరులకి. This sutra guards us against some charlatans who profess to be devotees of the Lord at heart, who do not show off their inner nature. అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి నేచర్ ని చూపించరు. అంటే వాళ్ళకి లోపల భక్తి లేకపోయినా భక్తి ఉన్నదిగా అని నటిస్తూ ఉన్న వాళ్ళ నుంచి మనం కేర్ఫుల్ గా ఉండగలం. ఎందుకంటే అసలైన భక్తులకు ఉన్న లక్షణాలు తెలుసు కనుక. ప్రకాశతే అంటే ఇట్ షైన్స్ అండ్ దే కెనాట్ హెల్ప్ ద లైట్ షైనింగ్ త్రూ దెమ్. అదే అసలైన భక్తుడికి ఒక రకమైన అంతర్గత వెలుగు ఉంటుంది. ఆ వెలుగు రాకుండా వాళ్ళు ఏం చెయ్యలేరు. ఎందుకంటే అంతర్గతమైన భక్తి వల్ల ఆయనకి ఒక తేజస్సు వచ్చేస్తుంది. If it does not reject him, అది లేకపోతే ఆయన రిజెక్ట్ చేయండి. If he divine in his words and deeds, reject him. ఆయన పనుల్లో ఆయన మాటల్లో ఆయన దైవత్వం లేదు అనేటప్పుడు అలాంటి వ్యక్తిని మనం రిజెక్ట్ చేయాలి.
ఈ సూత్ర నంబర్ 53 అయిపోయింది. నెక్స్ట్ సూత్ర నంబర్ 54. గుణరహితం కామనారహితం ప్రతిక్షణ వర్ధమానం అవిచ్ఛిన్నం సూక్ష్మతరం అనుభవ రూపం. పెద్దది అర్థం అందులోనే ఉంది. అది ఎలా ఉంటుంది అంటే అవిచ్ఛిన్నం, గుణరహితం, సూక్ష్మంగా ఉంటుంది, అవిచ్ఛిన్నంగా ఉంటుంది, ఏ గుణాలు కూడా కనబడవు. తర్వాత అవిచ్ఛిన్నం అంటే నాన్ స్టాప్ గా అక్కడ కూడా బ్రేక్ లేకుండా ఉంటుంది. భక్తి మొట్టమొదటి ఏంటి? గుణరహితమా? గుణరహితం. గుణరహితం తర్వాత కామనారహితం, ఏ కోరికలు ఉండవు భక్తుడికి. తర్వాత ప్రతిక్షణ వర్ధమానం, అది ప్రతి క్షణం పెరుగుతూనే ఉంటుంది. భక్తి అన్నది ఒకసారి వచ్చాక అది పోయేది కాదు. ప్రతి క్షణం వర్ధమానం అంటే పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా అవిచ్ఛిన్నం సూక్ష్మతరం అనుభవ రూపం, అది అనుభవంగా ఉంటుంది, అనుభవిక వైద్యంగా ఉంటుంది, అవిచ్ఛిన్నంగా ఉంటుంది, సూక్ష్మతరంగా ఉంటుంది, గుణరహితంగా ఉంటుంది, క్షణక్షణం పెరుగుతూనే ఉంటుంది. అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా చదివిస్తాను. బికాస్ ఇట్ ఈస్ డివైడ్ ఆఫ్ ఆల్ అట్రిబ్యూట్స్, డివైడ్ ఆఫ్ desires, growing every moment, unbroken, extremely subtle, and of the nature of direct, immediate experience. ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేటట్టుగా ఉంది. ఈ లక్షణాలన్నిటితో ఉంటుంది. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతున్న వ్యాఖ్య స్టార్ట్. ప్యూర్ డివోషన్ ఆర్ పరాభక్తి ఈజ్ బియాండ్ ద 3 గుణాస్ సత్వ, రజస్ అండ్ తమస్. ఈ భక్తి 3 గుణాలకి అతీతంగా ఉంటుంది. We are all conditioned by these 3 gunas. సాధారణంగా మనం వీటితోటి బంధించబడి ఉంటాం, సత్వరజస్తమ గుణాలతో. భక్తుడు ఆ గుణాలన్నింటినీ అధిగమించి గుణాతీత స్థితికి వస్తాడు. The path lies through sattva, but unless even sattva is transcended, one cannot experience parabhakti. అంటే సాధారణంగా సత్వరజస్తమ రజో గుణాలను వదిలేసి సత్వతమో గుణాలు, రజోతమో గుణాలను వదిలేసి సత్వగుణాన్ని పట్టుకుంటారు. కానీ అది కూడా వదిలేస్తేనే ఆ పరాభక్తి అనేది సంభవం. అంటే 3 గుణాలని వదిలేయాల్సి ఉంటుంది. Sattva earns his grace for us. సత్వ తర్వాత ఏంటి? earns, EARNS, earns. సత్వగుణం వల్ల ఆయన యొక్క కృప మనం పొందగలం. His grace alone can lift us above sattva. మళ్ళీ ఆయన యొక్క కృపతోటే మనం సత్వగుణాన్ని కూడా అధిగమించి ఉన్నత స్థాయికి వెళ్తాం. The man of sattva alone can do total self-surrender and then wait for the grace to liberate him. మరి సత్వగుణ సంపన్నుడు మాత్రమే సంపూర్ణ శరణాగతితో ఉండగలడు. అప్పుడు ఆయన తను తాను ముక్తి పొందడానికి ఆ కృపా కటాక్షాల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ముక్తి కావడం కూడా ఆయన అనుగ్రహంతో అవుతుంది. Nature is extremely economical in producing gunatitas. They who have gone. అలా చెప్పడంలో ఏంటంటే గుణాతీతులు చాలా తక్కువ మంది. అంటే ప్రకృతి ఏమో చాలా అంటే ఖర్చు పెట్టదు. అంటే మనకి ఎలా అయితే ఎకనామికల్ అంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది. చాలా తక్కువ గుణాతీతులు తయారు చేస్తుంది అనమాట. They who have gone beyond gunas, they are found
somewhere at some time. వాళ్ళు ఎక్కడో ఎప్పుడో ఒక్కొక్కరు దొరుకుతూ ఉంటారు, ఎక్కువ మంది అలా మనకి దొరకరు. Again and again, we are told that bhakti is diametrically opposed to kamana or desire. Next అంటే paragraph. భక్తి మళ్ళీ మళ్ళీ మనకి ఏం చెప్తున్నారు, భక్తి అన్నది కోరికలకి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే కోరికలు లేనప్పుడే భక్తి వృద్ధి అవుతూ ఉంటుంది, భక్తి నిలుస్తుంది. It is based on the recognition of fullness, F capital, fullness, comma, infinitude, I capital, and perfection, P capital, in God, and is the very opposite of desire. అంటే ఇది ఏం చేస్తుంటుంది, లోపల పరిపూర్ణతని, అనంతత్వాన్ని, పర్ఫెక్షన్, అంటే అది మనకి ఇస్తూ ఉంటుంది. యువతల నుంచి కోరికలేమి లేకుండా ఉంటాయి. The seeker realizes that in God, attained through bhakti, through parabhakti, all his desires are automatically fulfilled in the sense that all of them vanish. అది అంటే ఈ పరాభక్తి స్థితి వస్తున్నసరికల్లా ఆయన కోరికలన్నీ కూడా పూర్తిగా తీరిపోతాయి. ఇంకో రకంగా చెప్పాలంటే కామనా రహితం అయిపోతాడు. కోరికలేమి లేని స్థితిలో అవన్నీ ఆయనకి అదృశ్యం అయిపోయినట్టు, ఎందుకంటే ఇంకే కోరిక ఉండదు. ఇక్కడే కదా మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేశారు, ఎవరు అడిగారు, శారద గారు ఎవరు, ఈవెన్ ఆ భగవంతుడిని చేరుకోవడం కూడా ఒక కోరిక కాదా అని ఒక ఎవరో అప్పుడు ప్రశ్నించారు కదా, అది కూడా కోరిక కింద లెక్క రాదా అని. అంటే ఇప్పుడు ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ లో మోక్షాన్ని అది కోరిక కాని కోరిక అన్నారు. అంటే అట్లీస్ట్ అది కోరిక అంటే ఈ ప్రాపంచిక వస్తువుల కోరికకి దానికి చాలా తేడా ఉంది కదా, తానే లేని స్థితికి వెళ్ళిపోతుంది. అది ఎలా కోరిక, బయట కోరికలా ఉంటుంది కానీ ఇట్స్ నాట్ ఏ డిజైర్. అంటే అది ఒక నీడ్ కింద అవుతుందంట. అప్పుడు ఆ స్థితికి తాను వెళ్ళడం అంటే అది పైకి కోరిక అని పదం వాడుతున్నాం కానీ ఇట్స్ నాట్ ఏ డిజైర్. బాహ్యమైనటువంటి భౌతిక శరీరానికి కావాల్సిన సుఖాలు ఇచ్చేది అన్న భావంతో మిగతావన్నీ కోరతాం. ఇది అలాంటి కోరిక అదే, తానే లేమైపోయింది వచ్చినది. అది అది మహా ఉన్నతమైనటువంటి అది కోరిక ఏమిటది, అసలు తాను ఉంటేనే తను అనుభవించాలి. తను శరీరానికి సంబంధమే లేకుండా ఉన్న స్థితిలో అది పైకి కోరికలా ఉన్నా అది కోరిక కోని కోరిక, అదేం కోరిక కాదు. అంటే ఆ పదానికి మనం కండిషన్ అవ్వక్కర్లేదు అక్కడ. Desires are thinned out when the senses are starved by the mind, refusing to feed them with gratification on account of చదువు on account of spiritual awakening. అంటే ఆ స్పిరిచువల్ అవేకనింగ్ ఆయనకు వచ్చేయడం వల్ల ఆయనకి ఏంటంటే ఏ కోరిక అనేది ఉండదు. ఎందుకంటే అందులోనే ఆయన తృప్తి పడుతూ ఉంటాడు. అందుకని ఈ ఇంద్రియాలకు సంబంధించిన కోరికలు కూడా వాటిని ఏదో తను తృప్తి పరచుకోవాలన్న స్థితి కూడా ఉండదు, అవి నిరంతర తృప్తిగా ఉండడం వల్ల. And they vanish when the supreme being is seen or parabhakti is attained. అంటే ఆ అనంతత్వాన్ని ఆయన చేరుకున్నాక అవన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి కోరికలు అనేవి. Hence the extreme rarity of one who has attained this state. అలాంటి వాళ్ళు అందుకే చాలా అరుదుగా ఉంటారన్నమాట. ఇంత పరిపూర్ణ స్థితిని సాధించిన వాళ్ళు చాలా అరుదుగానే ఉంటూ ఉంటారు. మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకదు. Next paragraph. The insincerity of persons who proclaim that they have been devotees of the Lord for a long time, but that God has not blessed them. ఇది పెద్ద సెంటెన్స్ లా ఉంది, కొంచెం కట్ చేసి చదువు.
but that God has not blessed them, is exposed, and the insincerity is exposed by the expression pratikshana vardhamanam in this sutra. అది అంటే ఎవరైతే షోవర్క్ బయటికి నేను భక్తుడిని అని చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఎలా అంటే వాళ్ళు లోపల భగవంతుడి యొక్క కృపకి లోనవరు. భక్తి కూడా వాళ్ళకి ప్రతిక్షణం వర్ధమానం అంటే పెరగడం అనేది అవ్వదు. వాళ్ళ పైకి మాత్రం చూపించుకుంటూ ఉంటారు మహాభక్తులు అని. అంతర్గతంగా ఆ భగవంతుడి కృపకి వాళ్ళు కారకులు ఎవరు. వాళ్ళకి అటువంటి భక్తి ప్రతిక్షణం పెరుగుతూ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే అంతర్గతంగా లేనిది ఎలా పెరుగుతూ ఉంటుంది? Devotion grows in intensity every moment. అసలైన భక్తి క్షణక్షణము దాని తీవ్రతను పుంజుకుంటూ ఉంటుంది. Is that the case with those people? Question. అది ఈ షో వర్క్ ఉండేటటువంటి చార్లటాన్స్ అన్న వాళ్ళకి అలా జరుగుతుందా? అలా జరగదు అనమాట. వాళ్ళకి క్షణక్షణం పెరగదు. In fact, their very grumbling reveals that they have never had any real devotion to the Lord. అది అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో అసంతృప్తితో సనుగుతూ ఉంటారు. అదే మనకి తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ భగవంతుడిని ఎప్పుడు కూడా ప్రకటితం అవ్వలేదు, లేదా ఆయన కృప కూడా వాళ్ళ మీద రాలేదని తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ అసంతృప్తి ఉండదు. గ్రంబ్లింగ్ అంటే ఏంటి? అసంతృప్తితో గొనగడం. కొంతమందికి అది అలవాటు ఉంటుంది, ఏదో ఒక దాని గురించి అలవాటు. అది ఏం చెప్తున్నారంటే అసంతృప్తిగా ఉన్న వాళ్ళే ఏదో కావాలన్నట్టుగా అలా గొనుగుతూ ఉంటారు. ఆ సనుగులు అవి ఎందుకుంటాయంటే, ఇక్కడ సనగడం అంటే నిజంగా సనగడం అని కాదు, లిటరల్ గా వాళ్ళ స్థితి మనకి తెలిసిపోతుంది. వాళ్ళకి ఇంకా అసంతృప్తులు ఉన్నాయంటే వాళ్ళు భగవత్ కృపకి పాత్రులు అవ్వలే. In fact, their very grumbling reveals that they have never had any real devotion to the Lord, and that even if they had a ray of devotion, it had faded out. ఎప్పుడైనా ఏదైనా కొంచెం ఒక కిరణం, భక్తి యొక్క కిరణం వాళ్ళలోకి వచ్చినా అది వెంటనే పోతుంది అనమాట. అది నిలవట్లేదు. True love does not ask for anything. నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఇది అది కావాలి అని అది కోరదు. And it grows in intensity every moment. అది ఇంకా ఏంటి, ప్రతి క్షణం కూడా దాని యొక్క తీవ్రత ఉంటుంది అనమాట. నిజమైనటువంటి భక్తిలో పెరుగుతూ ఉంటుంది అది. It is therefore bound to shine through the vessel into which it has descended. ఇక్కడ వెసల్ అంటే శరీరం. ఏ శరీరంలో భక్తి వచ్చిందో ఆ శరీరం ద్వారానే అది ప్రకాశిస్తూ ఉంటుంది, బయటకి వ్యక్తమవుతూ ఉంటుంది. Next paragraph, maro point. Nor does it grow by fits and starts. Fits and starts. STARTS. అదే అండ్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్ ఒక ఎక్స్ప్రెషన్ కదా. అంటే ఏంటంటే కేవలం వాళ్ళు బాహ్యంగా నటనలో అవి చేయడం వల్ల అది పెరగదు. అంటే ఏదో భక్తి పారవస్యంగా ఉన్నట్టుగా ఆ విధంగా వాటి వల్ల మొత్తం పెరగదు. Hence, it is opposed to the symptoms of hysteria, often mistaken for devotion. చాలా మంది ఏదో భగవంతుడు నా మీద పూలేదు అంటూ వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే హిస్టీరిక్ గా కూడా ఏదో రకరకాలుగా, అలాంటిది కూడా డివోషన్ కాదు. అది చాలా మంది అది అనుకుంటారు, భక్తి వల్లే ఇలా జరుగుతుంది. నేను చాలా మందిని చూశాను అలాగా. అంటే ఏదో పూనకం వచ్చినట్టుగా జోరుగా నా భగవంతుడు నా ద్వారా చెప్పిస్తున్నాడు అని అంటూ ఉంటారు. ఆ టైప్ అనా, అలాంటి వాళ్ళ గురించేనా చెప్తున్నారు ఇప్పుడు? అది రకరకాలుగా ఏదో వాళ్ళు డాన్సులు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రకరకాలైన విధంగా అంటే హిస్టీరిక్ వ్యక్తులాగా ప్రవర్తిస్తూ ఉంటారు. దాన్ని మీరు భక్తిని
పొరపడొద్దు. There is not one moment in the devotee's life when devotion is absent. భక్తుడి జీవితంలో ఒక క్షణం కూడా ఉండదు భక్తి లేకుండా. అంటే ఆయనకి భక్తి నిరంతరాయంగా ఉంటుంది, నాన్ స్టాప్ గా. Let us beware of the devotee who leads an undivine life till he is called upon by expediency to demonstrate his devotion for public entertainment and who grows every day in this art. అంటే ఏ డివోటీకి, ఏ భక్తుడికి అయితే అసలైనటువంటి భక్తి లేకుండా పైకి ప్రదర్శన మాత్రమే ఉంటూ ఉన్న వాళ్ళని మనం జాగ్రత్తగా ఉంటూ మిస్టేక్ అవ్వకూడదు. అసలైన భక్తుడు మాత్రం ప్రతి క్షణం అది వర్ధమానంగానే ఉంటుంది, వాళ్ళు వేరేగా ఉంటారు. అందుకని మనం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, చాలా భక్తి ఉందని ఇతరులకు కూడా ఇలా చేయండి అలా చేయండి అని పురమాయిస్తూ ఉంటారు. వాళ్ళకి భక్తి లేకపోయినా అది వాళ్ళు ఇతరులు కూడా వాళ్ళ గెటప్, వాళ్ళ వేషాలు చూసి వీళ్ళు చాలా భక్తులని వాళ్ళు చెప్పినట్టు పాటిస్తూ ఉండడం జరుగుతుంది. అందుకని అలాంటి వాళ్ళ నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. Devotion has an unbroken, constant growth in the sadhana. అది అంటే భక్తి అన్నది ఈ సాధనలో ఏమాత్రం అంతరాయం లేకుండా నిరంతరాయంగా ఉండేటటువంటిదే భక్తి. ఎప్పుడైనా అది అంతరాయం రావడం అనేది ఉండదు భక్తిలో. నెక్స్ట్ పారాగ్రాఫ్. సూక్ష్మతరం కొటేషన్ లోని అండర్లైన్స్ దిస్ స్టిల్ ఫర్దర్. అది ఇంకా దీంట్లో సూక్ష్మతరం అని కూడా ఉంది ఇందాకలా ఎక్స్ప్రెషన్ చెప్పిన సూత్రంలో. అంటే ఇది చాలా సూక్ష్మతరంగా ఉంటుంది, ఎవరికి కూడా అంత భక్తి ఉన్నది అన్నట్టుగా మామూలుగా తెలియదు, అది చాలా సూక్ష్మతరంగా ఉంటుంది. Devotion is an extremely subtle state of the inner being of the bhakta. అది అంటే ఆ లోపల అంత సూక్ష్మతరంగా భక్తిలో ఉంటుంది కనుక సాధారణంగా మామూలు వాళ్ళు పోల్చుకోలేరు, ఎవరికి ఎక్కువ భక్తి ఉండదు. It has nothing whatsoever to do with the external marks that the devotee may or may not have on his person. అంటే బాహ్యంగా ఎవరు ఆయనకి ఏమీను MARKS మార్క్స్ MARKS మార్క్స్ అంటే తను ఎవరైనా గొప్పగా గుర్తించాలని, ఇతను చాలా గొప్ప భక్తుడండి అనాలని అవన్నిటినీ అసలైన డివోటీ ఏమీ పట్టించుకోదు. పై వాళ్ళు ఏమన్నా సరే వాళ్ళ యొక్క పొగడతలకు కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి విలువకు కానీ నిజమైన భక్తులు ఎప్పుడు కూడా లోకం యొక్క పొగడ్తలకి వాటికి ఏమీ కూడా స్పందించదు. It is not demonstrable in itself. అది ఎక్కడా కూడా ఎవరికి వ్యక్తం అయ్యేటట్టుగా చెప్పబడేటట్టుగా ఉండదు, దాన్ని చెప్పేటట్టుగా కనబడదు. Though, as we have already been told, we cannot mistake a devotee of the Lord when we meet one. When we meet one. అంటే ఎవరైనా ఒక భక్తుడిని మనం కలిసినప్పుడు ఆయన నిజమైన భక్తుడా కాదా అన్నది మనం ఎప్పుడు కూడా మిస్టేక్ అవ్వకూడదు. అయితే అంత వేగంగా కూడా తెలియదు, అసలైన భక్తుడి చాలా సూక్ష్మతరంగా ఉంటుంది కనుక భక్తుడి స్థితిని అంత సులువుగా పోల్చుకునేటట్టు ఉండదు. కానీ మనం ఈ అడ్వర్టైజ్మెంట్ ఉన్న వాళ్ళే భక్తి ఉంది అని కూడా మిస్టేక్ అవ్వకూడదు. నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ద సూత్ర, పెద్ద పారాగ్రాఫ్ ఇది, అనుభవ దాని గురించి చెప్తున్నారు. ద నెక్స్ట్ డెఫినిషన్ ఈజ్ అ స్టర్న్ వార్నింగ్ టు ది సాధక హిమ్సెల్ఫ్. అనుభవ సాధకుడికే, ఎవరైతే భక్తితో ఉన్నాడో అటువంటి సాధకుడికే ఇది వార్నింగ్ అని చెప్తున్నారు. We the devotees of the Lord
should not deceive ourselves or attempt to deceive others by showing off our devotion. అది భక్తున్న మనం ఎప్పుడు కూడా డివోటీస్ ఆఫ్ లార్డ్ అంటే భక్తులమైన మనం ఎప్పుడు కూడా ఇతరులకి చూపెట్టుకోవడానికని మనం ప్రయత్నించకూడదు. అంటే లేదా మనకి మనం మోసం చేసుకోకూడదు. అది చాలా భక్తుడు ఎప్పుడు కూడా తనని తాను మోసం చేసుకోకూడదు, ఇతరుల్ని మోసం చేసేటట్టుగా ప్రవర్తించకూడదు. True devotion is the nature of anubhava. నిజమైనటువంటి భక్తి అనుభవ రూపంలో ఉంటుంది. It is an inner experience. మనకు అంతర్గతమైనటువంటి అనుభూతి అన్నమాట భక్తి అనేది. ఆ అనుభవం అన్నది భక్తుడికే తెలుస్తూ ఉంటుంది. We have the inspiring examples of great devotees of the Lord that this చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఎవరైతే చాలా గొప్ప భక్తులు వాళ్ళు మన ఎంతో వాళ్ళందరినీ ప్రభావితం కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ భక్తులు. అది కొంచెం ఉన్నది సెంటెన్స్. We have the inspiring examples of great devotees of the Lord that this experience too is twofold. ఈ అనుభవాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. When they are conscious that they are apart from the Lord, when they have the individual consciousness, they are burnt by viraha. అది అంటే వాళ్ళు కానీ భగవంతుడికి దూరంగా ఉంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక రకమైన విరహ అగ్నిలాగా దహించేస్తూ ఉంటుంది. అంటే పరమాత్ముడికి దూరం అయిపోతే వాళ్ళు భరించలేరు. అలాంటి ఒక స్థితి అక్కడ వస్తుంది. దాన్ని మనం విరహం అంటున్నాం. అంటే ఏంటి? దూరం అయిపోదు. ఆ దూరం అయిపోతే వాళ్ళు తట్టుకోలేరు అనమాట. ఎందుకంటే ఆ మధురానుభూతికి అలవాటైన వాళ్ళు ఆ పరమాత్మ సాంగత్యం దూరం అవుతూ ఉంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. They cry out that they are full of defects, ignorant and miserable. వాళ్ళేమో ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు, మేము అజ్ఞానులం, మేము ఎన్నో రకాల లోపాలు ఉన్నవాళ్ళం, నువ్వు ఇవన్నీ కారుణించి క్షమించి మా దగ్గరికి రా. అలాగే ఎన్నో రకాలైన రచించబడినవి కూడా ఉన్నాయి భక్తులు, ఆళ్వార్లు, ఇంకా చాలా మంది రచించారు అలాంటివి. ఇంకా ఏంటని, మేము ఎన్నో లోపాలతో ఉన్నాం, మా లోపాలన్నిటికీ క్షమించునురా అని భగవంతుడిని కోరుతూ ఉంటారు. This intense yearning to commune with the Lord burns up the ego and enables them to have the anubhava or inner experience of the presence of God. వాళ్ళకి ఎంతో గట్టిగా ఆ విరహంలోంచి బాధ వలన వాళ్ళు ఉన్నటువంటి లోపాలని అలా చెప్పి ఆ విధంగా ఏంటవుతుంది, వాళ్ళ అహం కూడా పోతుంది. ఆ అంతర్గతమైన అనుభవం ఉన్న వాళ్ళలో పరమాత్ముడి పట్ల ఆ ఆక్రోశం ఉంటుంది. అంటే నువ్వే నాకు రాని అంటే నాలో ఉన్నటువంటి కారుణ్యంతో క్షమించని. అందులో ఏంటవుతుందంటే వాళ్ళకి అహంకారం కూడా పోతుంది. Since the ego is virtually absent now, the experience is, since the ego is virtually absent now. First word ఏంటి? This ego. Since, S-I-N-C-E, since. Since the ego is virtually absent now, the experience is one of divinity as it is. ఎప్పుడైతే అహం అనేది పోయిందో అక్కడ ఉన్న అనుభూతి కేవలంగా దైవత్వానికి సంబంధించిన అనుభూతి ఉంటుంది. ఇంకా అహమే మనం అడ్డుతోంది. ఎప్పుడైతే అహం పోయిందో పూర్తి దైవత్వమే అక్కడ ఉంటుందన్నమాట. ఇలా Now they know that God is truth, T capital. He is perfect, omniscient and all blissful.
వాళ్ళకి ఎలా తెలుసు భగవంతుడే సత్యమై ఉన్నాడు, ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు, సర్వ సమర్థుడై ఉన్నాడు, ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుసు అని ప్రశ్నిస్తున్నారు. అంటే భక్తుడికి ఎలా తెలుస్తుంది? No, then he is perfect, not I. ఆయనే సంపూర్ణమైన పర్ఫెక్ట్ గా ఉంటాడు, నేను కాదు. When the I is present, within quotation, single quotation marks, when the I is present, viraha is experienced. When the I vanishes, well, he alone exists. అంటే ఇంకా నేను అన్నది ఉన్నప్పుడు విరహం ఉంటుంది, పరమాత్మ దూరంగా ఉన్నాడు నాకని. అది పోయినప్పుడు ఆయనతో ఏకత్వంతో ఉంటారు, విరహం పొందేవాడు లేడు. His perfection, within quotation marks, his perfection is not my virtue అని కొటేషన్ లో ఉంది. అతను అనుకునేమో ఆ పరిపూర్ణత నా గొప్పతనం కాదనుకుంటాడు, అంటే నాకున్న సద్గుణం కాదు. అంటే ఇప్పుడు పరమాత్ముడు అనుగ్రహంతో అన్ని సంభవిస్తూ ఉంటాయి, ఇది నావి అనేది కూడా ఆయనకు ఉండదు. నేనే చాలా సద్గుణవంతుడైనాను, నేనే ఇంత గొప్పగా ఉన్నానన్న ఫీలింగ్ ఉండదు. When he returns to normal worldly consciousness, he is once again in viraha. ప్రాపంచికమైనటువంటి ఆ ప్రజ్ఞ వచ్చేసరికల్లా తిరిగి అతను విరహంలో ఉంటాడు, అంటే భగవంతుడితో దూరంగా ఉండిపోయినాడు. He has not a single moment in his life when he could rest on his ears, ears, ears. అంటే తన చెవుల మీద, అంటే ఇక్కడ ఏంటి, తన ఇంద్రియాల మీద ఆయన ఆధారపడి ఒక్క క్షణం కూడా ఉండడు భక్తుడు అన్నవాడు. అంతా భగవంతుడి మీదనే ఆధారపడతాడు. ఒక చిన్న విషయం కూడా తను విన్నదైనా సరే ఆ భగవంతుడి నుంచి వచ్చిన దాని మీద ఆయన ఆధారపడతాడు. If he does, he is not a devotee but a religious peddler. అలాగానే ఆయన ఉన్నాడంటే ఆయనకి భక్తుడు కాదు, కానీ మతపరమైనటువంటి నేను అని చెప్పుకునేవాడు, అంటే ఫలానా వాడిని, అంతేగాని అతను నిజమైన భక్తుడు కాదు. ఈ సూత్రం ఇక్కడ అయింది. నాకు చిన్న డౌట్ ఉన్నది, ఈ భక్తి అనేది దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ టూ ఫోల్డ్ అని అంటున్నారు. అంటే టూ ఫోల్డ్ ఏమిటో, టూ ఫోల్డ్ విరహం ఇంకేమిటి నెక్స్ట్ అది? అంటే అదే ఎంతో ఏకత్వంతో ఉండడం, తర్వాత మళ్ళీ తానుగా అంటే దూరంగా ఉన్నప్పుడు వ్యక్తించడం. అలా అంటే ఏకత్వంతో ఉన్నప్పుడు అక్కడ పూర్తిగా ఆయనే వ్యక్తం అవుతుంటాడు. మళ్ళీ ప్రాపంచిక కాన్షియస్నెస్ వచ్చేసరికల్లా ఆయన ఆ దైవత్వానికి దూరం అయిపోతున్నటువంటి బాధ కలుగుతూ ఉంటుంది. రామకృష్ణ పరమహంస జీవితంలో అసలు ఉండలేకపోతుంది వాడి ప్రజల్లో. ఎందుకంటే జనంలో ఉంటే ఆయన భరించలేని బాధ కలిగేది. ఆయనకి ఎక్కువగా అమ్మవారి సాంగత్యంతో, అంటే అతనే కాదు భక్తులు ఎవరైనా నిజమైన భక్తుడికి ఎప్పుడు కూడా ఆ సాంగత్యం కోసం అంత తపన ఉంటుంది. ఒక ప్రియుడానికి ప్రియుడి మీద ఉన్న కంటే కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగా సో సూత్ర నంబర్ 54 అయిపోయింది. ఇప్పుడు సూత్ర 55 చదువుతాను. తత్ ప్రాప్య తదేవావలోకయతి తదేవ శృణోతి తదేవ భాషయతి తదేవ చింతయతి. తత్ ప్రాప్య అది వచ్చాక, అంటే ఆ భక్తి సంపాదించాక, ప్రాప్తించిన తర్వాత అదే చూస్తూ ఉంటాడు, అదే ఆలోచిస్తూ ఉంటాడు, అదే వింటూ ఉంటాడు, అదే మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ విషయమే ఆలోచిస్తాడు. ఆ భక్తికి సంబంధించిన, పరమాత్మకు సంబంధించినవి ఏం మాట్లాడినా అదే మాట్లాడుతూ ఉంటాడు. ఆలోచనలు ఎప్పుడు అవే ఆలోచిస్తూ ఉంటాడు. ఏదైనా వినాలన్నా అటువంటివే వింటూ ఉంటాడు. అంటే ఇంద్రియాలన్నింటినీ భగవత్ తత్వానికే అంకితం చేస్తాడు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. అటైనింగ్ ఇట్, one sees it alone
hears that alone, speaks of that alone, and thinks of that alone. సరే This చెప్పేసాను is the కదా అదే విషయం. అదే ఒకసారి చదివాను. దిస్ ఈస్ ది వ్యాఖ్య స్టార్ట్ అవుతున్నది. దిస్ ఈస్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ నిష్ఠ, టోటల్ డెడికేషన్. అది అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నిష్ఠలో ఉన్నారంటే అర్థం ఏంటి, భగవద్ నిష్ఠలోనే ఉంటారు. వాళ్ళు ఏంటి మాట్లాడినా, ఏంటి చూసినా, ఏంటి ఆలోచించినా, ఏం చేసినా భగవత్ పరంగానే ఉంటారు. ఇంకా బ్రహ్మనిష్టలాగా భగవత్ నిష్టలోనే ఉంటారు. అది ఈక్వల్ టు బ్రహ్మనిష్టే. ఎందుకంటే ప్రాపంచిక విషయాల్లో వాళ్ళు ఉండరు. ఎప్పుడు కూడా పరమాత్మ తత్వం మీదే వాళ్ళు వినాలనుకుంటారు, దాని మీదే మాట్లాడాలనుకుంటారు, దానికోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఇంకోటి అంటూ వాళ్ళకి ఉండవు. అది అలాంటిదాన్ని నిష్ఠ అంటారు. అంటే నిరంతరం అందులోనే ఉంటారు, అదే సర్వస్వంగా. This is the prerequisite for God realization. 3 రకాలైనవి అవసరం భగవంతుడిని తెలుసుకోవడానికి. It is the sign of a purified heart, sublimated emotions, controlled mind, and subdued. అంతఃకరణ ఉన్నవాడు ఈ విధంగా ఉంటాడనమాట. అంటే హృదయ శుద్ధి ఉన్నవాళ్ళు ఇలాగ ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకేమీ కూడా అవసరం ఉండదు. అంటే వాళ్ళలో ఉన్నటువంటి అహం కూడా సబ్లిమేటెడ్, అంటే నిరహంకారులై వాళ్ళు ఏ రకమైన ఎమోషన్స్ అంటే కోపము, అసూయ, ద్వేషాలు లోను కాకుండా అలా ఉంటారు అనమాట. కంట్రోల్డ్ మైండ్ అండ్ సబ్డ్యూడ్ సెన్సెస్ ఉన్నారు. ఇంద్రియ మనోనిగ్రహాలు కలిగి ఉంటారు. For only in such a state of our inner being will we, with all our heart and soul, wish only for God and for nothing else. అందుకే కదా నీ పాద కమల సేవై నీ పాదార్చకులతోడి నిత్యము నితాంత అపార భూతదయ్యం ఆపసమందాన మాకు దయసేమ కదా అని భక్తుడు అడిగాడు. అంటే ఏంటి, భక్తుడైనటువంటి పోతన ఏమిటి అడుగుతున్నాడు? నీ పాద కమల సేవ, పాద పద్మాన్ని సేవ చేయడం, నీ పాదార్చకులు నిన్ను అర్చించే భక్తులందరితోటి స్నేహం, నితాంత అపార భూతదయ, అనంతమైనటువంటి భూతదయని మాకు దయసేయము కదే. అంటే భక్తుడికి ఇంకేం ఉండదు, కేవలంగా ఆ భక్తి. అపార భూతదయ అంటే అపార, అందరి పట్ల అనంతమైన దయ, ఇవే ఆయన కోరుకున్నాడు. అసలు అది కోరాలంటే లోపల భావం ఉంటే కదా వాళ్ళు అలా కోరతారు. వివేకానంద అన్నట్టుగా భావబలం ఉంటే భాషాబలం వస్తుంది. ఆ భావం అంత తీవ్రంగా ఉండబట్టే అలాంటి పదాలు పడ్డాయి. నాకు కావాల్సినవి అని భక్తులు అడుగుతారు. అంటే అడగడం అంటే అది కోరికని కాదు, నిరంతరం నీ సేవ చేసే భాగ్యం ఇవయ్యా, నీ యొక్క సాంగత్యాన్ని ఇవయ్యా, నువ్వు లేకపోతే నేను ఒక సెకండ్ కూడా ఉండలేను అనే అలాంటి స్థితి భక్తుడి యొక్క నిజస్థితి. అంటే నువ్వు లేకపోతే నీ యొక్క చింతన నువ్వే సమస్తంగా అన్నది మనకు ఉండకపోతే అని, ఆయన లేకపోతే అంటే భౌతికంగా వచ్చి ఉండక్కర్లేదు, ఆయన సాంగత్య అనుభూతి భక్తుడికి వచ్చేస్తుంటుంది. అది లేకపోతే నేను ఉండలేను అని అంటాడు అన్నమాట. అంటే ఆ మధురత్వం తెలుస్తూ ఉంటుంది భక్తుడికి, ఆయన యొక్క అనుగ్రహ మధురత్వం. అది లేకపోతే ఆయన జీవించలేనంటగా భావిస్తారు. తర్వాత జీవితం కూడా శుష్కంగా ఉంటుంది. ఆ భక్తిలో ఉన్నంత అంటే ఎంతో ఆనందంగా ఉన్నది ఆ భక్తి. అంటే అది లేకపోయినప్పుడు వాళ్ళకి శుష్కమైన జీవితంలా ఉంటుంది. Love of God is all-consuming divine passion. అది భగవంతుడి మీద ఉన్న ప్రేమ అన్ని రకాలైనటువంటి డివైన్ ప్యాషన్స్ కూడా అందులో ఉంటాయి. If it has entered the heart, it will burn up all other desires in the heart. నిజంగా భక్తిగాని ప్రవేశిస్తే ఆ హృదయంలో ఉన్న అద్దరెక్కలన్నీ కూడా అది కాల్చేస్తుంది అనమాట. భక్తి అంటే ఇంకా ఏ పిక్కలు లేకుండా చేసేస్తుంది.
As we have seen earlier, it is this love itself, by a process of annihilation of the little lower self, that shines as God realization. ఏంటి లిటిల్ లోయర్ సెల్ఫ్ తర్వాత ముందు పదం ఏంటి? Annihilation. ఎనిహిలేషన్. వినాశనం. Annihilation. Okay. అంటే మళ్ళీ చదువు పదం అండి. Annihilation chauta. As we have seen earlier, it is this love itself, by a process of annihilation of the little lower self, comma, that shines as God realization. అంటే అప్పుడు ఈ లోయర్ సెల్ఫ్ అంటే అనేది ఎనిహిలేట్ అయిపోతుంది, అంటే పూర్తిగా పోతుంది. ఎనిహిలేట్ లోయర్ సెల్ఫ్ లక్షణాలు ఏంటంటే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, బంధం, ద్వేషం, తర్వాత కోపం, ఇవన్నీ కలిగి ఉండడం, అసూయ, ఇది లోయర్ సెల్ఫ్ లక్షణం. అలాంటి లోయర్ సెల్ఫ్ పూర్తిగా ఎనిహిలేట్ అయిపోతుందంటే పోగొట్టబడుతుంది. అందుకని ఆయన చాలా ఉన్నత స్థాయిలోనే ఆయన ప్రవర్తన ఉంటుంది. అంటే ఇంకా వీళ్ళు నా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఎవరి మీద ద్వేషం ఉండదు, అలాంటి లక్షణాలన్నీ ఉండవు. అందుకని లోయర్ సెల్ఫ్ ఎంత ఎనిహిలేట్ అయిపోయింది, పోగొట్టబడింది. అంటే ఇలా ఈ లోవర్ సెల్ఫ్ ఇదైపోవడం, కథమైపోవడం, ఇది న్యాచురల్ గా వచ్చేస్తుందా లేకపోతే జరిగిపోతుంది? ఏమీ చేయక్కర్లేదు భక్తుడు. భక్తుడు ఏంటంటే ఆ భక్తి వల్ల ఆయనకి ఆ ఉన్నత స్థాయి లక్షణాలు వచ్చేస్తూ ఉంటాయి. అదే భక్తిలో గొప్పతనం. ఆ భక్తి వల్ల ఇంద్రియ మనోనిగ్రహాలు వచ్చేస్తాయి. ఆ భక్తి వల్ల ఆయనకి ఏ ఏకాగ్రత అందరూ బాధపడతారో అది సులువుగా వచ్చేస్తుంది. భక్తి వల్ల ఆయన సమస్తమైన వాటిని ఏ కోరిక లేకుండా ఉన్న స్థితికి ఎలా చేరతాడంటే, ఆ భక్తి అంత ఆనందాన్ని ఇస్తూ ఉంటే ఆయన ఇంకేమీ అక్కర్లేదన్న స్థితికి వచ్చేస్తారు. అలాగనే ఆయనకి ఈ లక్షణాలన్నీ పోతాయి, ఈర్ష్య, ద్వేషం. ఎందుకంటే ఆయన పూర్తిగా పరమాత్ముడి ఏంటో లయం అయిపోయి ఉన్నాడు. ఆ పరమాత్ముడి లక్షణాలు ఈయనకి వచ్చేస్తాయి. అప్పుడు ఆయన లోయర్ సెల్ఫ్ కూడా పూర్తిగా నాశనం అయిపోతుంది. ఎనిహిలేట్ అంటే పూర్తిగా పోవడం. నెక్స్ట్ పారాగ్రాఫ్ కాదు. హెన్స్ ది ఇన్సిస్టెన్స్ అపాన్ నిష్ఠ. అది లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ద పారాగ్రాఫ్. నిష్ఠ అంటున్నాం అంటే ఎందుకు నిష్ఠ? వాళ్ళు నిరంతరాయంగా అదే స్థితిలో ఉంటారు. నిష్ఠాగరిష్ఠులు అంటే అర్థం ఏంటి? ఈ బాహ్య నిష్టలు కావు, అంతర్గతంగా పరమాత్ముడు సాంగత్యంలోనే ఉంటారు కనుక వాళ్ళు ఏం చేసినా, ఏం చూసినా, ఏం ఆలోచించినా ఆ పరమాత్మ తత్వం అదే నిష్ఠ. అంటే అది తప్ప మరొకటి ఏమీ లేకుండా ఉండడాన్ని నిష్ఠ అని. అందుకని భక్తి నిష్ఠ. అలాగే ఇక్కడ బ్రహ్మనిష్ట, బ్రహ్మ జ్ఞానం ఉన్నవాళ్ళు బ్రహ్మనిష్టలోనే ఉంటారు. అంటే వాళ్ళు కేవలంగా ఆ బ్రహ్మతోటే సమస్తంగా ఉంటారు. వాళ్ళకి ఇంకేమైనా అదే ఉంటుంది. అది బ్రహ్మనిష్ట. నెక్స్ట్ పారాగ్రాఫ్. We delight to see what we love, and we turn our eyes away from that which we do not love. మనం ఏదైతే ప్రేమిస్తామో అదే చూడాలనుకుంటూ ఉంటాం. మనకి అది కాని దాని నుంచి మనం పక్కకు తిరిగిపోతూ ఉంటాం. మనకు నచ్చినవి, మనం ప్రేమించే వాటి మీదే మన మనస్సు లగ్నం అయిపోతుంది. వాళ్ళనే మనం చూస్తాం. ప్రేమించిన వస్తువు గాని, వ్యక్తులు గాని వాళ్లే సర్వస్వం అనుకుంటాం. మిగతా వాళ్ళందరి పట్ల మనం విముఖులం అయిపోతూ ఉంటాం. The devotee loves to see God always. భక్తుడికి ఎప్పుడు అన్ని సమయాల్లో భగవంతుడినే చూడాలని ఉంటుంది. He practices the different modes of bhakti. ఆయన రకరకాలైనటువంటి స్థితులు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. భక్తిలో రకరకాలైన విధానాలు. And he practices the vibhuti yoga. అది విభూతి యోగంలో ఏం చెప్పారు? అంతటా నేను ఉన్నానని చూపెట్టాడు. అందుకే తాను లేనిదంటూ ఏదీ లేదని. అందుకని భక్తులేంటి? ఆ భగవంతుని అంతటా చూస్తూ ఉంటారు. అంటే అంతటా చూస్తున్నారంటే విభూతి యోగాన్ని ప్రాక్టీస్ చేసినట్లు లెక్క.
he ignores the names and forms and perceives the hidden divinity in all beings. అది అక్కడ రూపనామాలని వాళ్ళు పట్టించుకోరు. అందరిలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్న దైవత్వాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళ రూపం ఏదైనా, వాళ్ళ నామం ఏదైనా వీళ్ళకేమి పెద్ద పట్టింపు ఉండదు. వాళ్ళలో వ్యక్తమవుతున్నటువంటి ఆ దైవత్వంతో వీళ్ళకి పట్టింపు ఉంటుంది భక్తులకి. The devotee's supreme passion for seeing him alone and nothing else is beautifully illustrated in the story of Bilvamangal. బిల్వమంగళుడి కథలో భక్తుడు ఏ విధంగా భగవంతుడి కోసమే తప్పిస్తూ ఉంటాడు, ఇంకా ఏమీ ఆయనకు అవసరం ఉండదు. అంటే అలాంటి ఆ తపన బిల్వమంగళుడు అనే భక్తుడి యొక్క కథలో మనం చూడొచ్చు అని. ఆ కథ నాకు పూర్తిగా తెలియదు, చదివే రాశారు, ఒక్క 2 లైన్లు రాశారు దాని గురించి. ఆఫ్టర్ హీ హ్యాడ్ అ విజన్ ఆఫ్ ద లార్డ్ he pulled his fleshy eyes away so that they might not see worldly objects. అదనమాట, అది బిల్వమంగళుడు అంటే ఆయన పరమాత్ముని చూసిన తర్వాత ఇంకా ప్రాపంచిక వస్తువులు ఏవి నేను చూడనని కళ్ళు పీకేసుకున్నాడు. అంటే అంధుడు అయిపోవడానికి ఆయన సిద్ధపడిపోయాడు, కానీ ఆయనకి ఆ భగవతత్వమే, భగవంతుడే మెయిన్ అనే స్థితికి వచ్చేసాడు. అది తప్ప ఇంకేమీ నేను చూడను అని. This is not, అది భక్తి కూడా ఒక అగ్ని అన్నమాట, ఫైర్ అది. ఆ అగ్ని జ్వాల ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో, అనుభూతి చెందని వాళ్ళకి ఏమిటి విచిత్రంగా ఉంటుంది. అనుభూతి చెందుతుంటే ఆ అగ్ని జ్వాల అలా దహించేస్తుంది వ్యక్తిని. ఎలా అయితే ఆ పరమాత్ముడు కుసవే తప్పిస్తుంది అనమాట, అంత జ్వాలలా ఉంటుంది ఆ లోపల తపన. this is not insanity, but insurance against a downfall. అది ఇదేం పిచ్చి కాదు ఆయన కళ్ళు పీకేసుకున్నాడంటే, కానీ ఆయన మళ్ళీ ఎప్పుడు పతనం అవ్వకుండా ఉండడం కోసం అలా చేశారు. Patriots have cut off their tongues to prevent themselves from revealing their country's secrets to the enemy, even under extreme torture. చాలా మంది దేశభక్తులు ఉంటారు, వాళ్ళ నాలికనే కోసుకుంటారు. ఎందుకంటే ఏదైనా వాళ్ళు పట్టుబడితే ఇతర దేశం వాళ్ళకి వీళ్ళ దేశం యొక్క రహస్యాలేవి చెప్పకుండా, అంటే వాళ్ళు బాధిస్తూ ఉంటే చెప్పిస్తారు కదా, అందువల్ల ఆ ముందే నాలికని కోసేసుకుంటే వాళ్ళు ఎంత బాధించినా వీళ్ళకి మాటలు రావు కనుక వీళ్ళు చెప్పలేరు. అది నెక్స్ట్ స్మాల్ పారాగ్రాఫ్. నెక్స్ట్, he hears that alone he loves to. అది ఒక్కటే వింటాడు భగవత్ తత్వం. ఎందుకంటే అందుకే ఏదో ఆ పద్యం కూడా ఉంటుంది కదా, అంటే కమలాక్షి నర్చించు కరములు కరములు అని. ఆ సీతాకుమారి గారు ఆ పద్యం వచ్చేమో చెప్పండి. సీతాకుమారి గారికి చాలా వచ్చని నేను విన్నాను. ఉన్నారా సీతాకుమారి గారు? లేనట్టున్నారు సీతాకుమారి. అయితే మీకు ఎవరికైనా వస్తే చెప్పండి. అది అంటే అదే అలాంటి జిహ్వని, అంటే అటువంటి ఆయన నామాన్ని అర్చించే జిహ్వే, అంటే జిహ్వ అంటే నాలికని, ఆయన సేవ చేసే చేతులని, అలాగా అంటే అది తప్ప ఇంకేమి ఉండదు అన్నమాట భక్తుడికి. ఎవరికైనా వచ్చా ఈ పద్యం? ఓకే, పర్వాలేదు. దాని మీనింగ్ ఇది అన్నమాట. చెప్పండి. కమలాక్ష నర్చించు కరముల కర్మలు, శ్రీనాథును స్తుతించు జిహ్వ. అది మేడం గారు ఛందస్సులో వస్తుంది. ఇంకా పెద్ద పద్యం. ఓకే, అలా చెప్తూ అలా ఉంటుంది అనమాట. అంటే అతన్ని
స్తుతించేటటువంటి నాలికే నాలిక. అదే అలాగా మొత్తం మన అవయవాలన్నీ ఆయన కోసమే ఉపయోగపడాలి అని ఉంటుంది అనమాట. అదే అసలైనటువంటిది అవయవం అని చెప్తారు. అంతేగాని మిగతా పనులకు పనికి రావడం కాదు. అంటే కేవలంగా పరమాత్ముడి యొక్క భక్తికే, ఆయన కోసమే పనికొస్తేనే అవి నిజమైనవి అని అందులో అర్థం. లక్ష్మి, నేను నెట్ నుంచి తీసాను, చదివిదా? చదవండి 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 చదవండి. ఆంజనేయం ఎవరు చదువుతున్నారు? చదవండి. చదువుతున్నారా? చదవకుండా వచ్చారు గారు? నెట్ లో చూసి చదువుతున్నారా? ఓకే, గుర్తుండే చదువుతున్నారు కదా, ఆపక్కర్లేదు, చదివింది. ఆ విధంగా ఏంటి అదే ముఖ్యంగా లేదు. ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే మొత్తం ఏదైతే భగవంతుడిని మనం భగవంతుడి యొక్క సేవకు చేస్తున్నామో ఆ అవయవాలే నిజమైనటువంటి అవయవాలు అని దీని మీనింగ్. మిగతా పనులకు చేసేవన్నీ కాదు. అంటే మన చెయ్యికి సార్థకత ఎప్పుడు వస్తుంది? ఆయన యొక్క పూజలకి చేస్తే. పూజలు అంటే ఆయన కోసం చేసే పనులు. అలాగే మన మొత్తం శరీరానికి ఎప్పుడు సార్థకత వస్తుందంటే అన్ని కూడా ఆయనకు అంకితం చేసుకున్నప్పుడే అని చెప్పడం అనమాట దీంట్లోని అర్థం. ప్రతి ఒక్క అవయవాన్ని చెప్పారు అలా. మాట్లాడితే పరమాత్మ మాట్లాడాలి, అలాగే భావిస్తే ఆయన భావనలు, మనస్సు, శరీరం, ఇంద్రియాలు అన్ని ఆయనకే సర్వస్వంగా ఉండడమే అనిపిస్తుంది అనమాట భక్తుడికి. వద్దు వద్దు ఇంకా చాలు, మొత్తం అవయవాలన్నీ ఆయనవే. అంతా కూడా ఆయన సేవకే వినియోగించాలి మనస్సుతో సైతం. అది అందుకని నేను అలా అంటే భక్తుడికి అలా ఉంటుందన్నమాట భావన. ఓకే, అవసరం లేదు, నేను ఆ పద్యం మాట చదవమన్నాను. నేను ఎలాగ మనం చెప్పేసుకున్నాం కదా, చదివారు కదా ఒకసారి చాలు. He hears that alone, he loves to, he avoids gossip and worldly topics. అది ఆయన ఎప్పుడు మాట్లాడినా భగవతత్వం మాట్లాడతారు. ఆయన వృధా సంభాషణ అనేది ఉండదు. He runs to where the Lord's leelas are sung. భగవద్ వైభవాన్ని ఎక్కడైనా చేస్తే అది వినాలని వెళ్ళిపోతూ ఉంటాడు, ఎందుకంటే అదే అందులో పరవశం అయిపోయి ఉంటాడు. Where devotees gather to talk of divine love. ఎక్కడైతే భక్తులు ఆ డివైన్ లవ్ కోసం మాట్లాడుతూ ఉంటారో, అందుకే మీరాదేవి అంత రాజరికంలో ఉన్న ఆ భక్తుల యొక్క భజన విని ఆవిడ వీధిలోకి వెళ్ళిపోతూ ఉండేది. అంటే అంత వాళ్ళకి ఆ తపన అలా ఉంటుంది. Next paragraph. He himself constantly speaks of that, T capital, that. ఆయన ఎప్పుడు కూడా నిరంతరాయంగా ఆ రకమైన భగవద్ వైభవమే మాట్లాడతాడు. ఒక స్వామీజీ హిమాలయాస్ నుంచి వచ్చారు, గోనే కట్టుకుని ఉన్నారు.
ఆయన వచ్చిన వాళ్ళందరినీ ఏమడిగారంటే, భగవంతుడి కోసం మీరు ఏం వదిలేశారు, ఆప్నే క్యా చూడా భగవాన్ కే లియే అని హిందీలో అడిగారు. అంటే మీరందరూ భగవంతుడి కోసం ఏం వదిలేశారు, ఫస్ట్ ప్రశ్న అదే అడిగారు. అలా మాట్లాడారు. అంటే మనం మన యొక్క వైభవం, మన కీర్తి ప్రతిష్టలు, మన ఇంద్రియ చాపల్యాలు, మనస్సుని అన్ని మన దగ్గరే ఉంచుకుంటాం. కానీ మీరు ఏం వదిలేశారు భగవంతుడి కోసం అని ఆయన అడగడంలోనే ఎంత బాగా అడిగారంటే, భగవంతుడు అంటాం కానీ ఏం వదిలేసాం ఆయన కోసం అని ఆయన అడిగారు. ఓకే, He thinks of that alone. Full stop. నిరంతరంగా అదే ఆలోచిస్తూ ఉంటాడు. For he has realized that that alone is the reality and that all else is unreal. ఎందుకంటే ఆయన ఏమనుకుంటాడు, అది ఒక్కటే నిజం, మిగతా ఏది కాదు. ఇప్పుడు నిన్న శారద ఒకటి అడిగింది, నా మనస్సుని ఆ పువ్వులు పెట్టి చేస్తూ ఉంటే అక్కడ 5 నిమిషాలైనా ఉంటుంది. అంటే అది అక్కడ యాక్టివిటీ వల్లే ఉంటుంది అనే స్థితి నుంచి మనం అసలు మామూలుగా మన హృదయంలో భక్తి ఉంటేనే ఆ పువ్వులు పెట్టడంలో కూడా మనం భక్తి చూపిస్తాం. అక్కడ లేనప్పుడు మనం అది కూడా చూపించలేం. అందుకని మొట్టమొదటి అవసరం ఏంటంటే యాక్టివిటీ నుంచి కాదు లోపలికి వచ్చేది, లోపల నుంచే బయటకు వస్తుంది. భావం ఉంటే కదా అప్పుడు భక్తిగా పెడతాం, పెట్టితే భక్తి వచ్చేది కదా. ముందు భావమే స్టార్ట్ అవ్వాలి. భావం ఉన్నప్పుడు ఏ పని వస్తారండి, భావం ఉన్నప్పుడు ఏ పనైనా భక్తి అయిపోతుంది, అంటే ప్రేమ అయిపోతుంది భగవంతుడి పట్ల. వాళ్ళు ఏం చేసినా అది భక్తిగానే ఉంటుంది. అక్కడ పువ్వులు పెట్టడమే అన్నది ఒక యాక్టివిటీవే కాదు, ఒక వ్యక్తికి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వడం కూడా భక్తే. మన ఇంటికి వచ్చిన మన ఇంట్లో వాళ్ళందరినీ భగవంతుడికే నేను వండుతున్నానని ఆ వంట కూడా భక్తే, అది కూడా భక్తి యొక్క చర్య అయిపోతుంది. తాను ఇంట్లో వాళ్ళకి చేసే సేవ ఇంట్లో వాళ్ళకి కాదని స్టాండ్ పాయింట్ మార్చేసుకోవాలి. స్టాండ్ పాయింట్ అంటే నేను ఇంట్లో వాళ్ళకి చేస్తున్నానని కాకుండా భగవంతుడికి చేస్తున్నానని చేస్తే అదంతా కూడా పూజే. పూజ అంత పరిమితంగా ఒక 5 పువ్వులో 10 పువ్వులో వేసేయడం కాదు. పూజ సమస్తము పూజ అయిపోతుంది జీవితం అంతా, భావన గాని లోపల ఉంటే. అంటే ఆ భావన చెప్పేస్తుంది ఇలా చెయ్యని కూడా. ఇంట్లో నువ్వు భగవంతుడినే చూడు, నువ్వు ఇచ్చేటటువంటి ఆ మంచినీళ్లు, ఇతరులకి నువ్వు ఆదరించేటటువంటి ఆదరణ పరమాత్మను ఆదరించినట్టే. అందుకే దరిద్ర నారాయణులు అంటారు. దరిద్రులలో నారాయణ్ని చూడమన్నారు. వాళ్ళకి మనం ఏ సేవ చేసినా అది నారాయణ సేవగా భావించమని. అంటే ఒక దరిద్రుడు, అందుకే కదా మదర్ తెరిసా కుష్ఠరోగులకి వాళ్ళకి ఆమె దైవంగానే భావించి చేసింది. అందుకే అదంతా పూజ అయిపోయింది. మనం ఏంటంటే ఎప్పుడైతే అసహించుకుంటున్నామో వాళ్ళలో ఉన్నటువంటి ఆ దైవం బాధపడుతూ ఉంటుంది, అది మనం గ్రహించాం. అంటే మనం మన అసహ్యం మన గొప్పలే చెప్పుకుంటాం, కానీ మన యాక్టివిటీ వల్ల ఇతరులకు ఎంత కష్టం కలుగుతోంది, ఇతరుల్లో ఉన్నవాడు పరమాత్ముడే అనే భావం మనం మర్చిపోయినా అది ఉంటూనే ఉంటుంది ఎప్పుడు. అందుకని పూజ ఎక్స్పాన్షన్ అవసరం. ఎప్పుడు కూడా ఏమీ తెలియని వాళ్ళలాగా అలా ఉండకుండా జీవితం అంతా పూజగా మనం చేసుకోవడం, మనలో ఉన్న భావం వల్లే సంభవం. భక్తుడికి ఆ భావం ఉంటే తన పనులన్నీ పూజే, తను ఏ పని చేసినా భగవంతుడికే, మరి ఇంట్లో వాళ్ళకి చేసినా ఆయనకే. అప్పుడేంటి బంధం కూడా అక్కడ ప్రేమ బంధం ఉంటుంది కానీ మోహబంధం ఉండదు. ఎప్పుడైతే ఆ విధంగా మనం పనులు చేస్తూ ఉంటామో మోహాన్ని జయించగలం. అందుకే భక్తుడికి లక్షణాలు జయించడం చాలా సులువు. ఎందుకంటే పరమాత్ముడి మీద ఉన్న భక్తి వల్ల ఆయన ఎవరిలో కూడా ఆయన్నే చూసినప్పుడు ఆయనకి ఈ ప్రాపంచిక మోహాలన్నీ పడిపోతాయి, అనవసర బంధాలు ఉండవు. ఎంత సులువుగానో ఆయన ఇంద్రియ నిగ్రహం సాధించగలడు. మనో నిగ్రహం సామాన్యం. నిరంతర ఆనంద స్థితిలో ఉంటాడు. ఆయనకి కోరికలే ఉండవు, ఏదైనా లేకపోతే కావాలని కోరడానికి. ఆయన పూర్తి తృప్తిగా ఉంటాడు, ఆయనకేం కోరడానికి లేదు. అందుకే నేను ఎప్పుడు కూడా ఎందుకు ఇలాగా వీటిని చిన్నగా ఉన్న వాటిని డిస్కరేజ్ చేయడానికి కారణం ఏంటంటే, హృదయంలో భావం లేకపోతే యాక్టివిటీస్ వల్ల రాదు మనకి. మనం ఎక్కడ పొరపడుతున్నాం అంటే యాక్టివిటీ వల్ల వస్తుంది. ఎందుకు ఆ ఫోటోలోనూ విగ్రహంలోనూ పరిమితమయ్యాడన్న భావన మనం పెట్టకుండా పెడుతున్నాం. ఆయన అంత పరిమితుడు కాదే, ఆయన ఎంత బాధపడతాడు ఆయన అంత పరిమితం చేస్తే. అనంతుడైన వాడిని ఏమీ లేదు మననే ఒక చిన్న దానికి పరిమితం చేస్తే నచ్చినప్పుడు, ఆయన అనంత స్థితిలో ఉన్నటువంటి వాడిని ఒక చిన్న ఫోటోకి పరిమితం చేస్తున్నామంటే అది ఒక తప్పు కూడా. అందుకని
మనం ఎక్కడ ఏ పని చేసినా మనం ఇష్టం ఉన్నా లేకపోయినా అది ఆయనకే వెళ్తుంది. తెలిసి చేస్తే, అందుకే తెలిసి రామభజన చేయవే మనసా. తెలిసి చేసామనుకోండి, దట్ హీఈస్ ఎవ్రీవే, వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఆయనకే చేస్తున్నాను, అప్పుడు మన జీవితమే పూజ. త్యాగరాజు అంటాడు కదా, తెలిసి అంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడే ఉన్నావు, ఇదంతా నువ్వే అని తెలిసి చేసిన పూజ చేసే రామభజన చాలా బాగుంటుంది. అంటే ఆయన్ని తెలుసుకుని రామభజన చేయమంటున్నాడు. రాముడి యొక్క తత్వాన్ని, అసలు తత్వాన్ని తెలుసుకుని అని అర్థం అక్కడ. అంటే రాముడిలాగా ఒక దశరథుడి కుమారుడనే కాదు, రాముడు అంటే ఆయన పూర్తిగా పరమాత్మ చైతన్యమే అని తెలుసుకుని. అలాగా భక్తుల యొక్క పాటల్లో కూడా ఎంతో అర్థం ఉంది. త్యాగరాజ కృతుల్లో కానీ, అన్నమాచార్య కీర్తనలో కానీ పరమాత్ముడి యొక్క స్వరూపాన్ని చూపిస్తున్నారు వాళ్ళు. అది మనం గ్రహించాలి. అందుకే ఆ విధంగా కూడా మనం ఆ పాటల వల్ల కూడా, ఆ పాటల్ని మనం మనస్సు అక్కడ లగ్నం చేసి పెడితే అక్కడ మనం దైవ పూజ చేసినట్టే లెక్క. ఆ విధంగా పనులను కూడా మనం సరిగ్గా పర్ఫెక్ట్ గా చేస్తాం. ఈ విధమైన ఆలోచన ఉంటే ఏ పని సరిగ్గా అన్ని బాగా చేస్తాం, అంటే ఇంపర్ఫెక్ట్ గా చేయడం అలాంటి లోపాలు ఉండవు. అది నాకు అనిపిస్తుంది. అది ఎప్పుడో అది ఆ పాయింట్ చెప్పుకున్నాం. ఎందుకంటే తనకి డిజైర్ మీద ఉండాలి. ఏ వ్యక్తి అయినా సరే పని చేయడానికే పెట్టేస్తాడు ఎనర్జీ అంతా. అందుకని మనకేంటవుతుంది, మిగతా వాళ్ళ కోరికల మీద పెడతారు సగం ఎనర్జీ. ఆ కోరికలు పని యొక్క ఫలితం మీద పెట్టకపోతే మొత్తం పని మీదే ఉంటుంది ఎనర్జీ అంతా. అందుకని ఆ పని చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. తర్వాత భక్తి వల్ల కూడా మంచిగా బాగా అన్ని చూడాలి, చేయాలి అనేది ఉంటుంది. రెండోది ఇంకా స్థితికి వెళ్తే భక్తుడికి మంచి చెడ్డ విచక్షణ కూడా పోతుంది. ఎందుకంటే అంతా పరమాత్మ తత్వం అయిపోతుంది. అందుకే వాళ్ళేమో బురదలో కూడా పడిపోగలరు, చెట్టను కూడా చెడ్డగా ఉన్న కుళ్ళు నీళ్ళు కూడా తాగీయగలరు. వాళ్ళకి ఏమి అవ్వదు, ఎందుకంటే ఆ భక్తి భావన వాళ్ళని ఆ విధంగా రక్షిస్తూ ఉంటుంది. ఓకే. Why waste breath on illusory phenomena? మనం ఎందుకు భ్రాంతుల మీద ఎంత వేస్ట్ చేస్తున్నాం? మన బ్రెత్ అంటే శ్వాస. ఈ మాట్లాడడం గురించి చెప్తున్నారు. వై లెట్ ద మైండ్ రన్ ఆఫ్టర్ ద షాడో? అంటే ఆ షాడోస్ మీదే మనం ఎప్పుడు మనస్సుని పరిగెట్టింపజేస్తున్నాం. With all his being, he loves God. అంటే మన జీవితంలో ఉన్న మన ఆయుష్ అంతటి, శ్వాస అంటే ఇక్కడ అర్థం అది, కేవలంగా పరమాత్ముడి కోసమే మనం అంకితం చేస్తే సరిపోయింది. కానీ ఈ భ్రాంతి మీద ఎందుకు పెడుతున్నాం, భ్రాంతియుతమైనటువంటి ఈ జగత్తు మీద ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నారు. With all his being, he yearns to attain him. ఆయన మొత్తం విత్ ఆల్ హిస్ బీయింగ్ అంటే సంపూర్ణంగా ఆయన్ని పొందాలని ఆయన ఎర్న్ అంటే తప్పిస్తూ ఉంటాడు అన్నమాట హృదయంలో. He cares for not else, not NAUGHT, not else, even as ఒకటి అంటే ఇంకా ఆయన ఏ పట్టించుకోడు. ఆయన కేవలంగా భగవత్వమే ముఖ్యం, మరి ఏది ఆయనకి ముఖ్యం కాదు. even as an extremely greedy miser cares for not other than wealth. బాగా పిసినారు కూడా తన ధనాన్నే తప్ప మరి దేన్ని పట్టించుకోవడం. Only the spiritual yearning is far deeper and a blissful door to liberation. అది ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఉన్న ఈ తపన వాళ్ళని ముక్తికి చేరుస్తుంది. నెక్స్ట్ సూత్ర నంబర్ 56 ఇక్కడ అయిపోయింది. సూత్ర 56 మొదలు చదువుతా. గౌణీ త్రిథాగుణ భేదార్థాధి భేదాద్వా తాత్వాంగిర
గౌణి త్రిథా గుణ భేదా భేదాదార్థాది భేదాద్వా. ఆర్తాని భేదాద్ ఆర్తాని భేదాత్వ. భేదాదార్థాది ది ఉంది, ఆర్తాని నీ లేదు, భేదాదార్థాది భేదాద్వా. ఆర్తాది భేదాత్. ఆది అంటే మొదలైనవి. అది ఇంగ్లీష్ మీనింగ్ ఉంది. ద సెకండరీ గౌణి అంటే ఏమిటి? గౌణి అంటే ఇంటర్నల్ గా నిబిడీకృతంగా ఉండదు, గౌడ భక్తి. The secondary devotion is of three types, based on differences in gunas or on differences of artha, etc. Artha, etc. That is artha, jignasu, artharthi, జ్ఞాని. ఏమిటో రాశారు అలా. అర్ధ అంటే జిజ్ఞాసు, జ్ఞాని అంటే కోరికలతోటి. అర్ధార్థి అన ఏంటంటున్నాయి? ఆర్థ, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. అర్ధార్థి అంటే మనీ కోసం అని, ఏదో అలాంటి ప్రాపంచిక బెనిఫిట్స్ కోసం అని భగవంతుని చేరడం. జ్ఞాని అంటే పూర్తి జ్ఞానంతో భగవంతుని చేరడం. జిజ్ఞాసు అంటే అన్ని తెలుసుకోవాలి భగవత్ తత్వాన్ని అని వెళ్ళేవాడిని జిజ్ఞాసు అంటారు. తర్వాత వ్యాఖ్య. పరాభక్తి ఆర్ సుప్రీం డివోషన్ హ్యాస్ బీన్ ఇలాబొరేట్లీ డిస్క్రైబ్డ్ అండ్ డెల్ట్ విత్. ఇక్కడ పరాభక్తిని బాగా డిస్క్రైబ్ చేశారు. The Parabhakta is the Jnani, the greatest yogi, who does not exist as an individual but as God on earth. పరాభక్తుడేమో భూమి మీద ఉన్న భగవంతుడిగానే అడ్జస్ట్ అవుతాడు. అంటే తాను ఒక వ్యక్తిగా ఉండదు, ఎందుకంటే తన వ్యక్తిత్వం పూర్తిగా పరమాత్మలో లీనమైపోయి ఉంటుందన్నమాట. That is the goal or perfection. అసలు లక్ష్యం అదే, అంటే పూర్తిగా పరమాత్ముడితోటి లయం అయిపోవడం. Second paragraph. But there is a secondary bhakti or devotion which is within the realm of the three gunas, sattva, rajas and tamas. అంటే రెండో రకమైన భక్తి ఉంది, అది ఈ గుణాలకి లోనై ఉంటుంది, సత్వరజస్తమో గుణాలకి. This bhakti is of three types: sattvic, rajasic and tamasic, and there are distinct differences between them. భక్తి మూడు రకాలుగా, రాజసికం, తామసికం, సాత్వికం అని మూడు రకాల భక్తులు ఉంటాయి. ఈ మూడింట్లో చాలా తేడా ఉంది. తామసిక గుణాలని బట్టి ఆ తేడాలు వస్తాయి. బ్రీఫ్లీ ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ అవుతున్నది. A tamasic bhakta performs upasana or practices bhakti of this secondary type for bringing harm to others. వాళ్ళు ఇంకొకరికి హాని చేసి మరి వాళ్ళ భక్తిని చూపెట్టుకుంటారు. అంటే ఇప్పుడు జంతు బలులని, ఇంకా అలా చాలా ఇంకా కష్టపెట్టుకోవడాలు, ఇవన్నీ తోటి భక్తిని తామసిక భక్తి అంటారు. అంటే వాళ్ళు ఎంతో కష్టపెట్టుకోవడం వల్ల, ఇతరులకి కష్టాలు కలిగించడం వల్ల వచ్చిన భక్తిని తామసిక భక్తి అంటారు. మరి భక్తి ఎలా అవుతుంది? భక్తి ఉంటుంది లోపల, వాళ్ళకున్న జ్ఞానం వల్ల అది అలా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు చాలా మంది భక్తితోటే బలిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ బలి ఇస్తేనే అమ్మవారు సంతోషిస్తుందని మనస్సు ఉంటుంది కనుక అది భక్తి లేకుండా ఇవ్వట్లేదు. చాలా ప్రగాఢ భక్తి ఉంటుంది వాళ్ళు, కానీ వాళ్ళ జ్ఞానం అజ్ఞానంగా ఉంటారు కనుక వాళ్ళు అలాగా బాధ పెట్టి మరీ చేస్తారు. వాళ్ళని వాళ్ళు బాధ కలిగి కొట్టుకుంటూ ఉంటారు, ఏమో చేస్తారు, అగ్ని మీద నడుస్తారు. He is
the devil's disciple. ఆయన దెయ్యానికి భక్తుడు. He is brought in to exemplify the lowest category of bhakta. అంటే భక్తుల్లో లోయెస్ట్ కేటగిరీని ఆయన చూపిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు సామాన్యంగా వాళ్ళకి అలాంటి అలవాట్లే ఉన్నవాళ్ళు భక్తుడు డ్రింకింగ్ అలవాటు ఉంటే అది ఇచ్చేస్తాడు, డ్రింక్ సమర్పిస్తాడు. నాన్ వెజ్ అలవాటు ఉంటే నాన్ వెజ్ ఇస్తారు. అంటే వాళ్ళు ఉన్నట్టు వాళ్ళకి ఏమి ఇష్టమో అది పెట్టేస్తారు భగవంతుడు. అదనమాట. వాళ్ళు కూడా అలాంటివే ఇష్టపడతారు. Only because he resorts to upasana to achieve this nefarious object. ఆయనలో లోపల ఉపాసన అంటే భక్తి ఉంటుంది. భగవంతుడి సమీపంలో ఉండడానికే ఇలాంటి ఆబ్జెక్ట్స్ అన్ని వాళ్ళు అంటే ఇటువంటి పనులన్నీ చేస్తారు. నెక్స్ట్ పారాగ్రాఫ్, రాజసిక్. నాకు సరిగ్గా తెలియదు. నెఫేరియస్ అంటే ఈవిల్ అని, ఈవిల్ నెఫేరియస్ ఆబ్జెక్ట్. కానీ మధ్యలో ఒక చిన్న బ్రాకెట్ లో రాసుంది, అండ్ నాట్ టు ఫిజికల్ వయలెన్స్ ఆర్ క్రిమినల్ వేస్ అని రాసుంది. అది అంటే అదే ఫిజికల్ వైలెన్స్ కాదంటే ఎవరిని ఇప్పుడు వాళ్ళు ఎవరు మనుషులు ఇవ్వటం లేదు కదా, అలాంటిది కాదు అని. అంటే జంతువుని బలిస్తారు. ఇప్పుడు ఏంటది మేక, వీళ్ళు బక్రీదులు, అలాంటివన్నీ కూడా తామసిక భక్తులే. నెక్స్ట్, ఈ నాన్ వెజ్ అది తినేవాళ్ళు, వాళ్ళని కూడా మనం తామసిక గ్రూప్ కింద పెట్టుకొస్తా ఉంటామా, ఏమిటంటాం? ఎందుకు రావాలి? వాళ్ళు నాన్ వెజ్ వాళ్ళ ఇష్టం కోసం తింటారు. వాళ్ళు భక్తులు అవ్వాలని లేదుగా నాన్ వెజ్ తినేవాళ్ళందరూ. ఇప్పుడు అవసరం లేదు వాళ్ళ ప్రస్తుతం, ఇప్పుడు భక్తి కోసం తిన్నారు కదా. కరెక్ట్. నెక్స్ట్ పారాగ్రాఫ్, రాజసిక్ భక్తాస్ sole aim in resorting to upasana is to gain something for himself. రాజసికం అంటే ఏంటంటే ఫలితం కోసం చేస్తారు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏదో పేరు ప్రతిష్టలు పొందాలను, లేదా వాళ్ళకి ఏదో లాభాలు రావాలను. ఇప్పుడు మనం చేసే పూజలు లాంటి, మనం ఏ పూజ చేసినా నాకు ఈ ఫలితం రావాలనే చేస్తున్నాం, లేదా నా పిల్లడికి సీట్ వచ్చేయాలని, నా కూతురికి పెళ్ళి అవ్వాలని, ఎన్ని వ్రతాలు ఎన్ని చేస్తున్నా సరే వాటితో కోరిక ఉంటుంది. అవన్నీ రాజసికం. He has desires as distinct from the parabhakta who has none. అది ఆయనకి ఏంటంటే పరాభక్తుడి కంటే అతని కోరికలే ఉండవు. ఈ రాజసిక భక్తుడికి బోల్డ్ కోరికలు ఉంటాయి. But he seeks to fulfill those desires not by resorting to foul means, but by praying to the Lord to fulfill those desires. అంటే చెడ్డ పద్ధతుల ద్వారా తన కోరికలు తీర్చుకోవడం కాకుండా భగవంతుడి యొక్క ప్రేయర్ ద్వారానే భక్తులు అంటే కోరికలు తీర్చుకుంటారు. In due time, there is a chance that this bhakti will be turned sattvic. కొన్నాళ్ళకి రాజసిక భక్తి సాత్విక భక్తి కూడా మారొచ్చు. When his desires are granted by the Lord, he will discover that their fulfillment cannot give him his permanent happiness. ఆయన కోరిన కోరికలన్నీ తీరిపోయిన తర్వాత భగవంతుడి వల్ల ఆయన ఏం గ్రహిస్తారంటే ఈ కోరికలవి కూడా తనకి శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వటం లేదని తెలుసుకుంటాడు. అప్పుడు ఆయన శాశ్వతమైన ఆనందం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. Which can be had only in the annihilation of desires and attainment of God realization. శాశ్వత ఆనందం ఎలా వస్తుంది? ఈ కోరికలు లేకుండా ఉండడం వల్ల, తర్వాత భగవంతుడు తెలుసుకోవడం, ఆయన అంటే ఆత్మ సాక్షాత్కారం వల్లే జరుగుతుంది.
Next paragraph. A sattvic bhakta's love of God is completely motiveless. సాత్వికమైన భక్తుడైతే ఒక కోరికతో చేయడు ఏ పనైనా. He can't help loving God. It is his nature. ఆయన భగవంతుని ప్రేమించడం తప్ప వేరేగా ఉండలేదు, అది ఆయన స్వభావం. Therefore, there is no veil of selfishness or impurity in his devotion. అందుకే ఆయన యొక్క భక్తిలో ఈ స్వార్థం అన్న ముసుగు ఉండదు, లేదా ఎలాంటి అపవిత్రత ఉండదు. He is a paroksha jnani, one who is firmly convinced of the existence of God as one's own self. ఆయన్ని పరోక్ష జ్ఞానం అంటారు. అంటే పరమాత్ముడు ఉన్నాడు అని నమ్ముతాడు. అంటే అపరోక్షం అంటే డైరెక్ట్ పర్సెప్షన్. ఆయనకేమో అందరినీ వినడం వల్ల, శాస్త్రాలు తెలుసుకోవడం వల్ల భగవంతుడు అన్నవాడు ఉన్నాడు అని పరోక్షమైనటువంటి జ్ఞానం ఉంటుంది. అదే రాశారు. ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్, గురూస్ ఉపదేశ ఎట్సెట్రా. దానివల్ల ఆయనకు జ్ఞానం వస్తుంది, భగవంతుడు ఉన్నాడు. అందరూ చెప్పడాల వల్ల, అన్ని పుస్తకాలు చదవడం వల్ల, శాస్త్రాలు చదవడం వల్ల, భక్తులను చూడడం వల్ల ఆయనకు ఒక పరోక్ష అనుభూతి వస్తూ ఉంటుంది. దిస్ ఇన్ గుడ్ టైమ్ లీడ్స్ టు పరాభక్తి ఆర్ అపరోక్ష జ్ఞాన ఆర్ డైరెక్ట్ ఇమీడియట్ ఎక్స్పీరియన్స్. అది కొన్నాళ్ళకి అపరోక్ష భక్తిగా, అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా లీడ్ అవ్వచ్చు. ఈ పరోక్ష భక్తి అపరోక్ష భక్తిగా కూడా మారచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్. ద అదర్ క్లాసిఫికేషన్ ఆఫ్ భక్తాస్, హైఫన్ ఉంది, తర్వాత ఆర్థ, జ్ఞాసు, అర్థార్థి అండ్ జ్ఞాని, ఫుల్ స్టాప్. మిగతా క్లాసిఫికేషన్స్ చెప్పారు కదా. అర్ధార్థి అంటే ఏదో ఒక రకమైన మనీ కావాలనో అలాంటివి, కోరికలతో. అర్ధ అంటే అతను కూడా కోరికలతో వెళ్ళినాడు. అర్ధార్థి అంటే అర్థం అంటే డబ్బు. తర్వాత జ్ఞానంతో భక్తి ఉన్న భక్తి, ఇలాగ రకరకాలుగా విడగొట్టారు. ఆర్థ వాంట్స్ రిలీఫ్ ఫ్రమ్ సఫరింగ్, బాధల నుంచి విముక్తి కోరుకుంటాడు. అందుకని భక్తి అంటే ఆర్ద్రత అంటాం దాంతోనేనా, అదేనా? అది వేరు. అంటే అక్కడ ఏంటంటే కోరికలు, బాధల నుంచి విముక్తి ఇవ్వయా అని తన బాధలు తట్టుకోలేక భక్తి ఆర్ధ. ఆర్థ వాంట్స్ రిలీఫ్ ఫ్రమ్ సఫరింగ్, అర్థార్థి వాంట్స్ వెల్త్ బట్ దే సీక్ ఇట్ ఫ్రమ్ గాడ్. అర్ధార్థికేమోని అదే అర్థం అంటే డబ్బులు, ఆయనకేమోని వెల్త్ అంటే సంపదలు కావాలి, కానీ వాళ్ళు భగవంతుడి నుంచి కోరుకుంటారు ఈ సంపదలని. But they seek it from Jigyasu wants knowledge from God. జ్ఞానం అన్నది భగవంతుడి నుంచి కోరుకుంటాడు జిజ్ఞాసు. Wants knowledge from God. The Gnani is one who knows and he is therefore of the superior type among these four. And his bhakti is parabhakti. జ్ఞానికి ఏంటంటే జ్ఞానం వల్ల పరమాత్ముడే సర్వస్వంగా తెలుసుకుంటాడు. అందుకే ఆయన భక్తి ఏది కోరేటటువంటిది కాదు, ఆయనతో వన్ అయిపోతాడు అప్పుడు, అది పరాభక్తి. ఈ అంటే ఇక్కడతో ఈ సూత్రం అయిపోయింది. నెక్స్ట్ సూత్రం స్టార్ట్ అవుతుంది. 53 అయింది. నేను ఈ భక్తి అంటే ఇప్పుడు ఇందాక ఇక్కడ శ్లోకం చదువుతున్నాను అనమాట. అందులో ఇదే రాశారు, చతుర్విధ భజంతే మాం జనా. భగవద్గీత శ్లోకం, భగవద్గీత శ్లోకం. చతుర్విధ భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్తో
జిజ్ఞాసురర్థార్థి జ్ఞాని చ భరతర్షభ. అంటే ఇదే అన్నమాట. ఇదే అక్కడే అదే అక్కడ ఇక్కడ చెప్తున్నారు. అంటే 4 రకాల భక్తులు ఉంటారు, వాళ్ళలో నాకు శ్రేయస్ తర్వాత చెప్తాడు అన్నమాట, జ్ఞాని నాకు ఇష్టం అని. అంటే ఇలాంటి అన్నిటితోటి అర్చించిన వాడికంటే పూర్తిగా జ్ఞానంలో ఉంది నాతోటి ఐక్యత పొందినటువంటి జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టం. మా రోజు రావట్లేదా పుష్ప? ఎవరు అంటే కలెక్ట్ చేశాడు, చెత్త కలెక్ట్ చేశాడు. నువ్వు 4 రోజులే రావట్లేదు అని అడిగా. ఓకే. సో ఇది సూత్రం ఇక్కడ అయింది 7:55 అవుతున్నది, 7:54. నేను ఇక్కడ ఆపుతాను. అలాగే. అంటే ఇప్పుడు మనకి భక్తులు రకాలు, ఏ రకంగా భక్తికి వెళ్తారు, భక్తుడి యొక్క లక్షణాలు, షోవర్క్ ఉన్న భక్తులు, ఈ విషయాలన్నీ మనకి ఇవాళ చెప్పారు. అంటే బయటికి చెప్పుకోవడానికే భక్తి అనేది ఉంది, అసలు భక్తి అనేది లేకపోవడం, ఇవన్నీ కూడా వివరించి మనకి బోధపరిచారు అన్నమాట. అంటే సాధారణంగా కూడా సిన్సియారిటీ చాలా అవసరం భక్తులకి. ఎందుకంటే ఆ సిన్సియారిటీ వల్లే వాళ్ళకి ఆ ఫలితాలు వస్తాయి. ఎంత సిన్సియర్ గా ఉంటే, ఎంత డీపెస్ట్ సిన్సియారిటీవో అంత డీపెస్ట్ ఫలితాలు వస్తూ ఉంటాయి. ఫలితాలు అంటే భగవంతుడితోటి ఐక్య భావన. అందుకే అక్కడ షో వర్క్ పనికిరాదని ఎప్పుడు తెలుస్తుందంటే ఆ ఐక్యతలో ఉన్న ఆనందం అనుభవిస్తున్న కొద్దీ ఇంకా తెలుస్తూ ఉంటుంది అనమాట. అయితే అక్కడికే చాలా మంది ఆగిపోతూ ఉంటారు, సరిపోయిందిగా ఇంకేం నాకు అక్కర్లేదు తెలిసి. అయితే అప్పుడు భక్తుడు నలుగురికి కూడా ఉపయోగపడుతూ ఉంటాడు. అసలు నిజమైన భక్తుడైతే అంతటిపైన ప్రేమ ఉంటుంది, అందరినీ కూడా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని పైకి తేవాలని ఆయనకి తపన ఉంటూ ఉంటుంది. అంతేగాని విమర్శలు చేయదు. సరే, ఎవరైనా ఏమైనా చెప్పడం కానీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నమస్తే అమ్మా. నమస్కారం. ఈరోజు నారద భక్తి సూత్రాల్లో భక్తుడికి ఉండవలసినటువంటి నిర్దిష్టమైనటువంటి లక్షణాలను తెలియచేస్తూ భగవంతుడితో అంతరంగాన్ని ఏకీకృతం చేసుకోవడానికి ఈ సత్లక్షణాలే ఆధారభూతంగా ఉంటాయని, మాలాంటి ఈ సాధకులందరూ కూడా భక్తి అంటే కేవలం ప్రాపంచికమైనటువంటి ఆడంబరాలకి పరిమితం కాకుండా అంతరంగ వికాసాన్ని పునరుద్ధరించుకుంటూ పెంపొందించుకుంటూ దివ్యమైనటువంటి ప్రేమామృతమైనటువంటి ఆ సమభావనని పెంచుకుంటూ ఆధ్యాత్మిక ఉన్నతిలో ముందుకు వెళ్ళాలని నారద భక్తి సూత్రాల ద్వారా ఈరోజు మీరు మాకు అందించినటువంటి జ్ఞానం ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగాను ఆచరణీయంగా ఉంటుంది. ఎవరైతే ఈ జన్మలోనే నేను తరించాలి, నా జీవితం చాలా అమూల్యమైనది, నా జన్మ చాలా అమూల్యమైనది, ఈ అమూల్యమైనటువంటి జన్మను ఈ బంధాల నుంచి విముక్తి చెందించుకోవాలి అనేటువంటి భావన ఎవరికైతే తీవ్రంగా కలిగి ఉంటుందో వారందరూ ఇలాంటి మార్గాన్ని అనుసరించి మరలా జనన మరణ దుఃఖంలో పడకుండా శాశ్వతమైనటువంటి భగవత్ ఐక్యాన్ని పొందడానికి కావలసిన యోగ్యతలు ఈ భూమి మీద మనం చెయ్యాలి అనేటువంటి దివ్య సంకల్పంతో ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పాఠం గొప్ప మార్గదర్శకం. ఇలాంటి భాగవతోత్తముడైనటువంటి నారద మహర్షి ప్రవర్తించినటువంటి నారద భక్తి సూత్రాలను మాకింత అనుగ్రహంతో అందించినందుకు సర్వదా మీకు పాదాభివందనములు. శుభమమ్మ. అయితే సాధారణంగా నేను పూజలకి ఎగైన్స్ట్ అని కాదు నేను చెప్పేది, మీరు అర్థం చేసుకోండి అందరూ. ఏం చెప్తున్నా అంటే భావన లేని పనులు ఏమి చేస్తాం, అవి ఎంతైనా రసంగా ఉంటాయా? ఏ ప్రేమ లేకుండా గ్లాసు మంచినీళ్ళు ఇస్తేనే మామూలు మనుషులకే నచ్చదు కదా. మరి యాక్టివిటీస్ తోటి శుష్కమైన వాడా, అంత డ్రైయా పరమాత్ముడు? ఆ యాక్టివిటీస్ కే ఆనందపడిపోతాడా చెప్పండి? నేను లక్ష్మి పూజలు అంటే బహిష్కరిస్తుంది అనుకుంటున్నారు, కానీ అక్కడ మీరందరూ ఏమనుకుంటున్నారంటే యాక్టివిటీసే మెయిన్ అని. అందుకు నేను దాన్ని బహిష్కరిస్తున్నాను, అంటే వద్దంటున్నాను. యాక్టివిటీస్ వెనకాల ఆర్ద్రత ఉండాలి. ఇప్పుడు ఏమీ లేదు, మీ ఇంటికి వచ్చాము, మీరు అభిమానంగా ఒక కాఫీయో టీవో ఇస్తే ఉన్న ఆనందం వేరు. అది ప్రేమ లేకుండా
ఆ 5 స్టార్ హోటల్లోంచి తెచ్చి ఇచ్చినా సరే అది ఆనందంగా ఉండదు, హృదయానందాన్ని కలిగించదు. అందువల్ల ఆఫ్టర్ ఆల్ మనుషుల్లో ఎన్నో అంతో ఉన్నటువంటి దైవత్వమే తృప్తి పడదే, మరి భగవంతుడు ఎలా తృప్తి పడతాడండి ఈ యాక్టివిటీస్ తో? నువ్వు ఇల్లు చక్కగా అలంకరించుకుంటే సరిపోతుందా ఒక వ్యక్తిని పిలవడానికి? నీ హృదయంలో ప్రేమ లేకపోతే నీ ఇల్లు ఎంత బాగా అలంకరించుకుంటే ఎందుకు? ఆ ప్రేమ లేని ఇల్లు మాకు ఎంత శుష్కంగా ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ మనుషులే అంతలాంటి వాటికి బాధపడతారే, అంటే ఆనందపడరే, మరి భగవంతుడు ఎలాగా అంత తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నామండి? 4 చోట్ల కోసిన పువ్వులు ఇక్కడ అక్కడ కొన్ని వస్తువులతో ఆయన తృప్తి పడిపోతాడా? ఎంత నీచంగా ఆలోచిస్తున్నాం మనం. అది నేను చెప్తున్నాను, మీరందరూ ఇంకొకలా అర్థం చేసుకోకండి. యాక్టివిటీసే మెయిన్ అన్న మనస్సుని నేను డైవర్ట్ చేస్తున్నాను. యాక్టివిటీ కాదు మెయిన్. హృదయంలో ఆ భక్తి భావన ఉంటే ఆ వ్యక్తి ఏం చేసినా భక్తి. అది లేనప్పుడు ఎన్ని కోట్ల రూపాయలతో మీరు బంగారం పువ్వులు పెట్టినా అది అక్కడ ఆయనకి వెళ్ళదు. అది ముందు తెలుసుకోవాలని నేను ఇలా మాట్లాడుతున్నానికి కారణం. యాక్టివిటీస్ పూజ ఎవరు చెప్పారండి అలాగా? ఆ నాయనార్ల యొక్క భక్తి వదిలేసి ఆయన యాక్టివిటీస్ పట్టుకున్నట్టుంది మన పరిస్థితి నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం నాస్తికులమే. కేవలంగా యాక్టివిటీసే మనం మెయిన్ అనేసుకుంటున్నాం. అంతకంటే నాస్తికులను చెప్పుకున్న వాళ్ళే బెటర్. ఎప్పుడు భగవంతుని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు, భగవత్ తత్వాన్ని. మనం ఎప్పుడు భగవతత్వం ఆలోచించాం. చేసేసాంగా పూజ అయిపోయింది, నీకు నాకు పడి ఉండా మూల అంటాం, అంతేనా? ఎంత నీచంగా ఆలోచిస్తున్నాం. అందువల్ల నేను అలాగ మాట్లాడేది. యాక్టివిటీస్ కాదు, పుట్టి పనులేనా ముఖ్యం. ఆ పనుల వెనకాల ఉన్నటువంటి ఆ ప్రేమ భావన ముఖ్యమండి. అందుకే ఆయన ఏమన్నాడు? పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు. అంటే ఒక మంచినీళ్ళు ఇచ్చిన, ఒక్క ఆకు ఇచ్చిన, ఒక్క పువ్వు ఇచ్చిన, అంటే ఏంటి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అవన్నీ కొనకుండా అని, నాకు చాలు నువ్వు భక్తితో ఇస్తే. అందుకే నాకు మెయిన్ ఏమిటండి? భక్తి. మనం ఏం చేసాం? ఆఖరాఖరికి సమస్త డెకరేషన్లు చేసేస్తాం, అన్ని రంగులు కాగితాలు ఇవి అవి పెట్టేస్తాం, అన్నీ ఉంటాయి, భక్తి మాత్రం ఉండదు. అదా పూజ. అందుకు నేను డిస్కరేజ్ చేస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. మనం అలా అయిపోయాం ఆఖరాఖరి. అలాంటి పూజలా మనం చేయాల్సింది. అవి చెయ్యకపోయినా హృదయం అంతా భక్తి ఉంటే మన యాక్టివిటీస్ అన్ని భగవంతుడివే. ఏదైనా ఏ పని చేసినా ఆయనకే వెళ్ళిపోతుంది. అక్కడ ఏమీ ఆయనకి లేనిదంటూ ఉండదు. ఆ హృదయం భక్తితో నింపుకోవాలి మొదట. అప్పుడు ఏం పని చేసినా అది సార్థకత ఉంటుంది. ఏమీ లేకుండా మొక్కుబడిగా ఈ టైంకి ఇక్కడ కూర్చుని 4 శ్లోకాలు వర్లిస్తే నువ్వు తృప్తి పడతావంటే మనమైనా తృప్తి పడతామండి? 4 శ్లోకాలు మనసు లేకుండా వర్లిస్తే మనమే తృప్తి పడం. ఎప్పుడు ఆపేస్తారా అనిపిస్తుంది. భగవంతుడు ఎలా తృప్తి పడతాడు? మనసులో 4 వైపులా తిరుగుతుంది, నోట్లో 4 తిరుగుతూ ఉంటుంది, చేతిలో జపమాల తిరుగుతుంది. ఎహతో సుమిరెన్ నాహి అన్నాడు ఎవరు? కబీర్ దాస్. అది భక్తి కాదే, అది స్మరణ కాదే. మనస్సు లగ్నం చేసి పరమాత్ముడే అనే భక్తి భావంతో, ప్రేమ భావంతో, అది పూజ. పూజ అంటే పువ్వులు పెడితేనే పూజ అన్న భావం నుంచి మనం తొలగాలి. అప్పట్లో పువ్వులు ఎక్కడ పడితే అక్కడే ఉండేది. ఇప్పుడు మనకి పువ్వులు కొనాలంటేనే ఎంతో డబ్బులు అవుతున్నాయి. అప్పుడున్న కాలంలో ఎక్కడ పడితే అక్కడే ఉన్నటువంటి వాటిని ఆయనకు ఆఫర్ చేసాం అని. కానీ ఇప్పుడు ఇంకా మనలో భక్తి అనే ఉన్నదంటే, ఇప్పుడు పిల్లలు ఏం చేసేవారు? చిన్నపిల్లలకి టీచర్ అంటే భక్తి వల్ల గడ్డి పువ్వు కూడా తెచ్చేసేవారు నాకు. ఎందుకంటే టీచర్ మీద ఉన్న ప్రేమ వాళ్ళకి, వాళ్ళు ఈజీగా తెచ్చేది గడ్డి పువ్వు. అక్కడ మనం వెనకాల ఉన్న ప్రేమను చూడాలి. వాళ్ళకి ప్రతి టీచర్స్ డే వస్తే గబగబగా కాగితాలు చింపేసి వాళ్ళు గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసేవారు. అక్కడ ఏంటి? వాళ్ళకి ఆ ప్రేమ ఉంది ఆ గ్రీటింగ్ కార్డ్స్ వెనకాల. మామూలుగా మనం ఏం చేస్తున్నాం? సంప్రదాయమే పట్టుకుంటున్నాం, యాక్టివిటీవే పట్టుకుంటున్నాం, ట్రెడిషన్ పట్టుకుంటాం, నో లవ్. అది ఎందుకంటే అటువంటి శుష్కమైనవి. అంతలాంటి రసహీనుడా ఆయన? రససోహం అనే ఉపనిషత్ వాక్యం ఉంది. అంతట్లో రసం నేనై ఉన్నాను. రసహీనత్వాన్ని మనం అర్పిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంది. పూజలు వద్దంటారంటే, ఆహా మా పిల్లలకు కూడా రావాలి. ఎటువంటి పూజలు కావాలి? శుష్కమైన పూజలు. ఆ పిల్లలకి వెళ్ళాలి. ఎందుకు? వెళ్ళకపోయినా పర్వాలేదు, డేంజరస్ గా తయారవరు. అహం అన్న డేంజర్ ఒకటి వస్తుంది వాళ్ళు మనకి. నేను పూజ చేసేనన్న అహం ఒకటే. ఆ శుష్కమైనవన్నీ చేసింది పూజ ఎలాగవుతుంది? అర్పించేనన్న అహం ఒకటే. ఎన్ని నష్టాలు అవుతున్నాయో చూడండి.
భావనలో మార్పు రావాలి. మనకి హృదయంలో ప్రేమ, పరమాత్ముడు కనబడకపోయినా ఆయన ప్రేమించే స్థితి మనం హృదయంలో ఉండాలి. కనిపించిన వాళ్ళని ప్రేమిస్తున్నామేంటి మనం? కనబడని వాడిని ప్రేమించడానికి ఎవరిని ప్రేమించలేము. ప్రేమ అన్నది ఉద్భవం అయితే అన్నిటినీ ప్రేమించగలం. అది నేను రిపీటెడ్ గా చెప్పేది. మీరు దాన్ని ఇంకొకలా అర్థం చేసుకోకండి. ఎందుకంటే శుష్కమైనటువంటి వాటికి మనమే తృప్తి పడం. ఒకరి ఇంటికి వెళ్ళాం, నేను బాగా రుచిగా వండుతానని చెప్పి వండేసి మన ముందు పెట్టేశారనుకోండి, భక్తి లేకుండా, వాళ్ళ యొక్క గొప్ప ప్రదర్శించుకోవడానికి మనకి ఆ తిండి ఆనందాన్ని ఇస్తుందా? ఆకలిగా ఉంటే జంతువు టైపు ఆకలి వస్తుంది, ఆనందం వస్తుందేమో గాని మామూలుగా హృదయం మాత్రం ఆనందపడదు. అది మనం గ్రహించాలండి. హృదయం లేని పూజలు ఎందుకు చెయ్యాలి? చెయ్యలేదన్న బాధైనా ఉంటుంది అప్పుడు, కనీసంగా చేసేనన్న అహంకారం బదులు. అయ్యో నేనేమి చేయలేకపోతున్నాయా అని బాధపడినా సరే ఆయన ఆనందపడతాడు. అదే కదా ఆ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తను ఎంత తపనతోటో నేనేమో చేయటం లేదు అని. అలాగే ఇంకొక భక్తుడు అన్ని ఎంగిలైపోయాయి కదయ్యా, నీకు నేను ఇవ్వగలను, ఏమేమి ఇవ్వగలను అంటాడు. అది నిజమే కదా. అలాంటి భక్తి భావన లోపల ఉన్నప్పుడు ఆ భావనే చాలు. అందుకే ఏమంటారు, చెయ్యాలని ఉంటే చాలు, ఇవ్వాలని ఉంటే చాలు, ఇవ్వకపోయినా పర్వాలేదు. అంటే ఇవ్వాలన్న భావనే ఆల్రెడీ వెళ్ళిపోతుంది అక్కడ. మనకి ఏదో సేవ చెయ్యాలన్న భావన ఉంటే చాలు, మన హృదయం తృప్తి పడిపోతూ ఉంటుంది. అది మనం గ్రహించాలి. ఎవరు చెప్పారండి యాక్టివిటీస్ పూజ అని? ఎవ్వరు ఇలాగ చెప్పారు? శుష్కమైన యాక్టివిటీస్ తో ఆయన సంతృష్టి పడేవాడా? రసహీనమైన స్థితిని, రసస్సోహం, రసమే సర్వస్వం ఉన్నవాడు ఆనందపడతాడా? అలా భావించడంలో ఎంత అజ్ఞానం లేదు. ఇక్కడ అక్కడ అన్ని కొనేసి ఆయన ముందు పెట్టేయడమా ఆ ఫోటో ముందు? అదా పూజ అంటే? భక్తి పారవస్యంలో చేయగలిగేది పూజ అండి. అది అప్పుడు పూజ చేసినా చెయ్యకపోయినా దాంతో సంబంధం లేని స్థితి ఉంటుంది. అందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను. ప్రతి దానికి మనం అవన్నీ పట్టుకుని ఆ యాక్టివిటీస్ చేసేయాలి చాదస్తాం. అది మిగతా పిల్లలకి కూడా వెళ్ళిపోవాలి ఆ చాదస్తాం. వెళ్ళకపోతే ఏమి నష్టం? వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళు ఎంతో నేర్చుకుంటారు. మన జ్ఞానం అన్నది ఇస్తే చాలు, వాళ్ళు ఎన్నో తెలుసుకుంటారు. మనకంటే బాగా వాళ్ళకి విద్య నేర్పిస్తే మనకంటే ధనం ఆర్జిస్తున్నారుగా. అలాగే వాళ్ళకి విచక్షణ జ్ఞానం అన్నది అలవాటు చేస్తే వాళ్ళంతటి వాళ్లే ఆ వివేకంతో చూసుకుని మనకంటే ఎక్సలెంట్ అవుతారు. మనం ఇవ్వాల్సింది అవన్నీ ఇవ్వాలండి. సద్గుణాలు ఇవ్వాలి, వివేకం అన్నది ఇవ్వాలి. మనం ఏమో ఇలాంటి మూర్ఖమైనటువంటి సాంప్రదాయాలు కాదు పిల్లలకి అందించాల్సింది, జ్ఞానవంతమైనవి ఇవ్వాలండి. వాళ్ళు ఎనలిటికల్ గా, విశ్లేషణాత్మకంగా వాళ్ళని వాళ్ళు చూసుకోవడం, అది తెలియజెప్పాలి. అలాంటి అద్భుతమైన లక్షణాలు ఇవ్వకుండా మనమేమోని ఇలాంటి చాదస్త సాంప్రదాయాల పిల్లలకి ఇవ్వాల్సింది. నిజమైనగా మనం వాళ్ళ వెల్ విషర్స్ అయితే ఇవా మనం అందజేయాలి. అందుకనే మనం జ్ఞానులం అవుతేనే ఏది మనం అందజేయాలో మనకు తెలుస్తుంది. అందుకే మనం ముందు తెలుసుకోవాలి. జ్ఞాని అయిన వాడు త్యాగాన్ని నేర్పుతాడు కానీ భోగాన్ని నేర్పడే, అజ్ఞాని భోగాన్ని నేర్పుతాడు కానీ త్యాగాన్ని నేర్పడే. చూడు, నువ్వెవరికి పెట్టకు, నువ్వే తిను అంటారు. ఎవరికి పెట్టడం వల్ల వీడు ఏదో కోల్పోతాడా? ఆ పెట్టడం అనే గుణం వాళ్ళకి ఎంత మంచిది వీళ్ళకి తెలియదు. అది అందుకని ఆ త్యాగం కాకుండా భోగం నేర్పుతారు. పెద్ద అయ్యాక నా భోగాలకు మీరు అడ్డు పొందంటాడు ఆయన. త్యాగం అనేది మనం నేర్పటం లేదు పిల్లలకి. ఒక్క పిల్లడైతే మాత్రం భోగం నేర్పాలా వాడిని పాడు చేయడానికి? సమస్తం ఇచ్చేసి నువ్వు ఒక్కడే తినంటాం. ఎంత రకంగా మనం మిస్గైడ్ చేస్తున్నాం పిల్లల్ని. అందుకోసమే మనం నిజమైనటువంటి శ్రేయస్సు కోరే తల్లిదండ్రులైతే వాళ్ళకి ఆస్తులు కాదు అందజేయాల్సింది, వైరాగ్యం అనేటటువంటి ఆస్తి, తృప్తి అనే ఆస్తి, అంతటా పరమాత్మ తత్వాన్ని చూడగలగడం అనే ఆస్తి, ఇవన్నీ అందజేయాలని. అందరిలోని పరమాత్ముడు ఉన్నాడని జీవం అంతటినీ గౌరవించే ఆస్తి, ఇవన్నీ అందజేయాలండి పిల్లలకి. ప్రతి లైఫ్ ని మనం జీవం అన్నదాన్ని గౌరవించడం, ప్రేమించడం, అది మనం అందజేయాలి. అంతేగాని మనమే మా చేత కావట్లేదు, మనం అనుకుంటున్నాంగా ఈ ఆస్తులు, ఈ ఇళ్ళు, ఈ రకమైనటువంటి ధనము, ఈ బంగారము ముఖ్యమని. అందుకే మనం అలాంటి శుష్కమైనవే అందజేస్తాం పిల్లలకి. వ్యసన పరులు అవుతారు పిల్లలు. వాళ్ళు ఏం చేత కాని వాళ్ళ? అవన్నీ మనం కూడబెట్టి ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి? వాళ్ళు మనకన్నే బాగా ఆర్జించగలరని నమ్మకం మనకి ఎందుకు లేదు? మన వాడు చేతకాని వాడు అవుతాడనా తండ్రి భావిస్తాడు?
సమర్థమైనంత అవడానికి కావాల్సిన జ్ఞానం అందిస్తే చాలదా? అందుకే విద్యావంతులంటేనండి ఈ విద్య కాదు, నిజమైన జ్ఞానం అన్నది వచ్చినప్పుడే తల్లిదండ్రులు పిల్లలకి ఏం అందించాలో అది అందిస్తారు. పిల్లలకే కాదు, ముందు మనం సుఖపడతాం అటువంటి విద్య వల్ల, వాళ్ళు సుఖపడతారు. ఒకప్పుడు పెద్దలు ఇవే అందించారు కనుక జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఈ జ్ఞానం అలా పాస్ అవుతూ వచ్చింది. ఇప్పుడు నేను పూర్తి చేయకపోతే నా వాడు చేయడు, నష్టం ఏమైపోయింది చేయకపోతే? ఈ శుష్కమైనవా భగవంతుడికి కావాల్సినవి? అందించాల్సినవి ఈ సాంప్రదాయం కాదండి, అందించాల్సింది భక్తి, త్యాగం, అద్భుతమైన క్షమ, ఈ గుణాలన్నీ అందించాలండి మనం నెక్స్ట్ జనరేషన్. ఓకే, ఇంకేమైనా ఎవరైనా అడుగుతారా? నమస్తే మేడం గారు. నమస్తే. నిజమైనటువంటి భక్తి ఏంటో నారద భక్తి సూత్రాల ద్వారా బాగా అందించారు మేడం గారు. అంటే భక్తుడు ఎలా ఉండాలి, భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, తర్వాత ఎలాంటి భక్తి ఉంటే భగవంతుడు మనకి అధీనంలో ఉంటాడు అన్న దాన్ని చాలా చక్కగా చెప్పారు. ఇది నేను అంటే కేవలంగా బాహ్యంగా పువ్వులు, ఇక్కడ హృదయం అనేటువంటి పుష్పాన్ని భగవంతుడికి అర్పించినప్పుడే నిజమైనటువంటి భక్తి పెళ్లి అని చెప్పి బాగా అర్థమైంది మేడం గారు. యాక్టివిటీస్ కాదు ఆయనకి కావాల్సింది. మేము కింద కూర్చుని మళ్ళీ చుట్టూ తిరిగేసి మళ్ళీ సాష్టాంగం పడిపోయి యాక్టివిటీస్ తోనే తృప్తి పడిపోతాడు. ఆ భక్తి లేని యాక్టివిటీస్ ఆయనకు కావాల్సింది, అది మనం చూడాలి. చాలా బాగుంది. ఓకే, ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? ఏంటని ఎవరన్నా ఏంటండి ఈ విధంగా ఎవరు చెప్పారు? ఆంజనేయమూర్తి గారు. నేను గోల్డెన్ వర్డ్ సార్ రిపీట్ చేయట్లేదేంటి? ఏం చెప్పారు? నాకు వినబడలేదు సరిగ్గా. ఏంటన్నారు మీరు అసలు? ఓకే, మళ్ళీ ప్రాబ్లమా? ఓకే, మనం ఏం చేస్తాం తెలుసా? అన్నీ వింటాం, మన బుర్రలో ఎప్పుడో పాతుకుపోయి ఉంటాయిగా, వాటినే పట్టుకు వెళ్ళాడతాం. అంత వేగంగా మనం మారిపోతే మనం మనిషిలో అనిపిస్తుంది మనకి. ఎవరు చెప్తే అలా మారిపోతామా? మనం ఎప్పుడు ఆ పట్టుకుని వెళ్ళడాలి, అవే మనకు ఉంటాయని. అందుకే మనిషి ఎప్పటికీ లిబరేట్ అవ్వదు. ఆ ట్రెడిషనల్ థింగ్స్ ని అలాగనే, అంటే ట్రెడిషన్ ఏం చెప్పిందో ఆ దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా పాటిస్తూ ఉంటాం. అందువల్ల మనం ఎప్పుడూ కూడా బోరింగ్ మనుషులుగా తయారైపోతుంది. బోర్, మనం చూస్తే అందరికి బోర్ వచ్చేటట్టు ఉంటాయి, మనకే మన యాక్టివిటీస్ బోర్. ఓకే, ఇక్కడితో ముగించేద్దాం. అందరికీ నమస్కారం. ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడండి, అప్పుడు లేకపోతే ముగించేద్దాం.